దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిలుతూ కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు యోగోపనిషత్తులపైన మనం చెప్పుకుంటున్నాము. ఇప్పుడు హంసోపనిషత్తు. ఋషులు మునులు అందరూ కూడా గొప్ప గొప్ప మహానుభావులు ఉపనిషత్తులను అనుసరించారు. ఉపనిషత్తు సారమే భగవద్గీత. ఉపనిషత్తులు 72 గీతలు, శంకరాచార్య, వివేకానంద స్వామి, ఇంకా ఇట్లా సప్త ఋషులు, దేవి దేవతలు ఇవన్నీ ఉపనిషత్తుల ప్రకారం ఆచరించారు. వశిష్ఠుడు రాముడికి చెప్పాడు, రాముడు హనుమంతుడికి చెప్పారు. ఇక అట్లా ఇట్లా పరంపరగా ప్రతి గురు పరంపరలో కూడా ఉపనిషత్తునే అనుసరించారు. ఉపనిషత్తులే గొప్పవి. ఇది మన కర్మ గ్రహచారం కాకపోతే యోగా అంటే తెలియని వాళ్ళు యోగ గురించి మాట్లాడుతున్నారు, ధ్యానం అంటే తెలియని వాళ్ళు ధ్యానం గురించి మాట్లాడుతున్నారు. అలాగే ఆధ్యాత్మికం అంటే ఏదో తెలియని వాళ్ళు ఆధ్యాత్మిక గురించి మాట్లాడుతున్నారు. ఇది మన కర్మ, ఇది కలియుగ ప్రభావం. కనుక ఏదో 2 బుక్కుల్లో ఇక్కడక్కడ చూసి దీన్ని మిస్గైడ్ ఇవ్వడము, తప్పుదారిలో పట్టేయడం అనేది ఇప్పుడు చాలామంది డబ్బుల కోసము సంస్థలు నెలకొల్పుకొని తప్పుదారిన పట్టిస్తున్నారు. వాళ్ళకి ఆధ్యాత్మికము, ధ్యానము ఒక ముక్క తెలియకున్నా కానీ దాని గురించి ఏదేదో మాట్లాడతారు. కనుక శాస్త్ర ప్రకారమే ఉండాలి అని ఎందుకు పెద్దలు నియమించారంటే, శాస్త్రం ఏది చేయాలి ఏది చేయొద్దంటే శాస్త్రమే ప్రమాణం అని భగవద్గీత చెప్తుంది. నువ్వు శాస్త్ర ప్రకారం నడుచుకోకపోతే నష్టము, శాస్త్ర ప్రకారం నడుచుకుంటే లాభం. హంసోపనిషత్తు అనేది ఎలా వచ్చిందంటే, పరమేశ్వరుడు పార్వతీమాతకు బోధించారు. పార్వతీమాత సనత్ కుమారునికి బోధించింది. సనత్ కుమారుడు ఈ యొక్క గౌతమ మహర్షికి బోధించారు. గౌతమ మహర్షి సనత్ కుమారుని మధ్యల సంవాదననే ఈ యొక్క సంవాదన రూపంలో బ్రహ్మజ్ఞానము, యోగశాస్త్రము ఇదంతా ఉపనిషత్తులో ఉంటుంది. హంసోపనిషత్తు. హంసో ఖ్యాపో నిషత్ప్రోక్త నాద విర్యత్ర విశ్రమేత్ తదాధార నిరాధారం బ్రహ్మమాత్రం మహమ్మహ. గౌతమవాచ భగవాన్ సర్వధర్మజ్ఞ సర్వశాస్త్ర విశారద బ్రహ్మవిద్యా ప్రబోధోహి కేనోపాయేన జాయతే. సనత్కుమార ఉవాచ విచార్య సర్వధర్మేషు మతం జ్ఞాత్వా పినాకినః పారత్యౌ కథినం తత్వం శృణు గౌతమి మన్మమ. అయితే ఇక్కడ ఒకటి అంటే, పూర్వము ఒకనాడు గౌతమ మహర్షి సనత్ కుమారుడి దగ్గరికి వెళ్ళి, ఏ భగవాన్ మహాప్రభు, నీవు సకల ధర్మాలు తెలిసిన వారివి, మీరు మహనీయులు, మరి సకల శాస్త్రము అన్నీ తెలిసిన వారు మీరు, అందుకే నేను మిమ్మల్ని శరణు వేడుతున్నాను. నా ప్రశ్నకు దయచేసి జవాబు చెప్పండి. బ్రహ్మ విద్య గురించి సులభంగా మీరు చెప్తారని విశ్వాసంతో వచ్చినాను. సనత్ కుమారుడు ఇంకా గౌతమ మహర్షి అడిగారు. అప్పుడు సనత్ కుమారుడు గౌతమ మహర్షిని, అయితే పూర్వం ఈ ప్రశ్నకు నాకు పార్వతీమాతకు పరమేశ్వరుడు చెప్పారు. ఈ యొక్క పార్వతీమాత నాకు బోధించింది, మరి అదే నీకు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నానని, ఇది చాలా రహస్యమైంది అని నాకు దయతో జగన్మాత పార్వతీమాత నాకు ఉపదేశించింది. దీన్ని వివరంగా నీకు చెప్తాను, శ్రద్ధగా విని అర్థం చేసుకో, దీని రహస్యాన్ని గ్రహించు. అయితే దీన్ని యోగులు కాని వాళ్ళకు బోధించిండ్రు అనుకోండి, సాధన చేయకుండా దాన్ని బోధించి దాన్ని తప్పుదారిన పట్టిస్తారు. అందుకనే పూర్వకాలంలో ఎందుకంటే అర్హత లేని శిష్యులకు బోధించపోయేది. యమనియమాలు పాటించని వాళ్ళకి, అలాగే సాధన చతుష్టయం లేని వాళ్ళకి, శ్రద్ధ లేని వాళ్ళకి, గౌరవం లేని వాళ్ళకి, అలాగే దీని మీద సాధన చేయలేని సోమరులకి ఇది చెప్పడం వలన దీన్ని వాళ్ళు వ్యాపారం చేసే అవకాశం ఉంటుందని పూర్వకాలంలో గ్రహించే కొన్ని విద్యలు శరణాగతి లేని వాడికి, శిష్యుడు లేని వాడికి, శిష్యుడు కాని వాడికి, పవిత్రత లేని వాడికి, స్వార్థపూరితం ఉన్న వాళ్ళకి బోధించపోయేది. కనుక ఇది అందుకనే ఇవన్నీ క్వాలిటీసు, అర్హత. ఇప్పుడు పులిపాలు పట్టాలంటే బంగారు పాత్ర కావాలి, మిగతా పాత్రలు చిల్లులు రంధ్రాలు పడిపోతాయి. అలాగే తీవ్రమైన వైరాగ్యం ఉన్న వాళ్ళకే వేదాంతం చెప్పాలి. తీవ్రమైన తపన ఉండి నాకు మోక్షం కావాలనే కోరిక ఉన్న వాళ్ళకు మంచి వేదాంతము, యోగశాస్త్రం 2 చెప్తే వాళ్ళు తొందరగా తరిస్తారు.
కనుక ఇంట్లో ఎందుకంటే ఈ అర్హత ఉండాలన్నమాట. అర్హత ఉన్న వాళ్ళకి మంచి ఐఏఎస్ చదవాలి అని కోరిక ఉన్న వాళ్ళకి మంచి కోచింగ్ ఇస్తే ఎట్లా ఐఏఎస్ అవుతారో, ఇక టైంపాస్ వాళ్ళకు చెప్తే ఇది వీళ్ళన గురువు యొక్క సమయం వృధా అవుతుంది, అతనికి లాభం లేదు, ఇతనికి లాభం లేదు, గురువుకు లాభం లేదు, శిష్యుడికి లాభం లేదు అన్నట్టుగా అయిపోతుందని కొన్ని నియమాలు పెట్టేవాళ్ళు బ్రహ్మ విద్యకి. అయితే యోగులకు మాత్రము ఇది ఎంతో అవసరం. యోగులు కాని వాళ్ళ ముందర దీన్ని నోరు విప్పొద్దు, కానీ యోగులైనంత వాళ్ళకి మాత్రము ఇది చాలా అవసరమైనది. అసలు ఆ రహస్యం ఏంటి? అంశ అనే దాన్ని ఆకారాన్ని విస్తరింపజేయటం. ఇది ఈ హంస గురించి పరిపూర్ణంగా తెలుసుకుంటే ఇది మనకు భుక్తిముక్తిదాయకము, ఇహసుఖము పరసుఖాన్ని అందిస్తుంటుంది. మరి ఇవి మంత్రాల రూపంలో ఉంటాయి. ఇప్పుడు రెండో మంత్రము, అత హంస పరమహంస నిర్ణయం వాక్యాస్యామో బ్రహ్మచారినే శాంతాయ దాంతాయ గురుభక్తాయ హంస హంసేతి సదాధ్యాయన్ సర్వేషు దేహేషు వ్యాప్తవర్తతే యథా అగ్ని కాష్టేషు అంటే కాష్టేషు యథా అగ్ని కాష్టేషు అంటే కట్టెలో 2 అరణి కర్రలు రాస్తే అగ్ని పుట్టేది పూర్వకాలంలో. అయితే ఈ కర్రలో అగ్ని దాగి ఉన్నట్టుగా తిలేషు తైలమివా అంటే తిలము అంటే నువ్వులు అనమాట. నువ్వులో తిలేషు తైలమివా అంటే నువ్వుల్లో నూనె ఉన్నట్టుగా తం విదిత్వ నా మృత్యుమిత్యేతి. అయితే ఈ యొక్క హంస కూడా ప్రతి జీవిలో ఉంది అని తెలుసుకుంటే దీనివలన లాభం ఏంటయ్యా అంటే మృత్యుభయాన్ని జయిస్తాడు. ఇక మృత్యుభయమే లేదు. ప్రతి జీవిలో ఈ హంస అంటే జీవుడు, ఈ జీవాత్మ అనేది ప్రతి హృదయంలో ఉంది అని తెలుసుకుంటే మృత్యుభయాన్ని జయిస్తాడు. కనుక ఈ విధంగా ఓ గౌతమ మహర్షి, నువ్వు నిత్యం హంస అని ఎల్లవేళలా ఎవరైతే ధ్యానం చేస్తారంటే జీవుణ్ణి సోహం అంటే ఈ విధంగా ఎవరైతే సోహం అంటే ఇప్పుడు కోహం అని పుడతాడు మనిషి. కోహం అంటే నేనెవరిని అని ఏడుస్తూ కోహం అని చిన్నపిల్లవాడు పుట్టంగానే పసిపాప కోహం అని ఏడుస్తుంటాడు, నేను ఎవరిని ఎక్కడొచ్చినానని. అదే సోహం సో అంటే పరమాత్మ, హం అంటే నేను, హం అంటే జీవుడు, సో అంటే పరమాత్మ. అదే నేను అయ్యున్నాను, సో అదే హం నేను, సో అంటే అదే హం నేను, ఆ పరమాత్మ స్వరూపమే నేను అయ్యున్నాను. సోహం. దీన్ని శ్వాస తీసుకోవడము సో అని హం అని వదులుతారు కదా. అయితే అదే నేను. అయితే ఇక్కడ చాలామంది ఏమనుకుంటారు సోహం అని జపం చేయాలంటారు. ఇక్కడ జపం కాదు చెప్పబడింది, అదే నేను అని తెలుసుకోవడమే, ఆ భగవత్ స్వరూపం అనే నేను తెలుసుకోవడం. అయితే కేవలం కొంతమంది జపం చేస్తుంటారు, కుండలిని యోగాన్ని పెట్టుకుంటారు, చెవిలో మంత్రం చెప్తారు, మంత్రంతో కుండలిని యాక్టివేట్ అవుతుందనే సిద్ధాంతం కూడా చెప్పేటోళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ పూర్వ గురువులు గొప్ప యోగ శాస్త్రాలు రాసి చాలా గొప్పనైనా యోగులు అయినారు. వీళ్ళకంత ఓపిక లేక సోమరులు అయిపోయి కేవలం మంత్రజపంతో కుండలిని యాక్టివేట్ అవుతుందని ఒక ప్రచారంలోకి కూడా తీసుకొస్తున్నారు. ఇది శుద్ధ తప్పు. ప్రాణాయామలో మంత్రజపం చేయొచ్చు మనోలయం కోసము జీవ బ్రహ్మల మంత్రమే సోహం. జీవుడు బ్రహ్మ గురించి చెప్తుంది, ఇది జీవ బ్రహ్మల ఐక్యత గురించి చెప్తుందే సోహం మంత్రము. సోహం పరమాత్మ జీవుడు అదే నేను అయ్యి దీని యొక్క లాభం ఏంటయ్యా అంటే ఆ యొక్క పరమాత్మ స్వరూపమే నేను అనేది అనుభవం రావడమే ఈ సోహం మంత్ర యొక్క లాభము, బెనిఫిట్. ఈ సోహం మంత్రాన్ని మనము ఎట్లయితే ఈ శ్వాసలో చేస్తే లాభం ఏంటయ్యా అంటే ఈ యొక్క ఆ పరమాత్మ స్వరూపాన్ని నేను అనేది అదే ఫలితం. అయితే ఇక్కడ సోహం అంటే ఊరికే మంత్రజపం కాదు. ఇక్కడ ప్రాణాయామలో సోహం అనేది మనకు లోపల సోహం అనేది శ్వాసక్రియలో సౌండ్ వస్తుంది, ఆ శబ్దం. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఆ యొక్క ప్రాణాయామం చేసి ఆ పరమాత్మ భావనతోటి నిలబడమే. అయితే దీంతో లాభం అంటే ఇది ఎవరికి నువ్వు బోధించంటే గురుభక్తి కలిగిన వాడికి, శాంతం కలిగిన వాడికి, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడికి, బ్రహ్మనిష్ట మంచి సాధన చేసే వాళ్లకు, చేయాలని తపన ఉన్న వాళ్ళకే. అయితే మీరంతా అంతా కలిగి ఉన్నావు, నీకు గురుభక్తి ఉంది, శాంతి ఉంది, నీలో ఇంద్రియ నిగ్రహం ఉంది, నీలో యమనియమాలు పాటిస్తున్నావు, నీలో ఆ సాధన చతుష్టయం కూడా కలిగి ఉన్నావు, నువ్వు బ్రహ్మనిష్ట చేయాలని కోరిక ఉంది అంటే ధ్యానయోగము చేయాలని నీకు కోరిక ఉంది. కనుకనే ఈ హంస పరమహంసల యొక్క భేదాన్ని నీకు వివరిస్తున్నాను ఓ సనత్ కుమారా, ఓ గౌతమ మహర్షి అని సనత్ కుమారుల వారు చెప్తున్నారనమాట. హంస అనేది కర్రలో ఉన్న అగ్నిలాక, కర్రలో అగ్ని ఉంటుంది, 2 కర్రలు రాస్తే అగ్ని పుడుతుంది కదా, కర్రలో ఉండే అగ్నిలాక. కర్ర అనేది దేహము, అందులో ఉండే అగ్ని అనేది జీవుడు. అలాగే ఈ యొక్క నువ్వులు అనేది
శరీరము, అందులో ఉండే నూనె అనేది జీవుడు అన్నమాట. జీవుడు కర్రలో అగ్నిలాక, నువ్వుల్లో నూనెలాక ఈ శరీరంలో జీవుడున్నాడు. అదే హంస, అదే జీవాత్మ. అయితే ఇక ఆ జీవాత్మని అయితే జీవుల శరీరాల్లో అంతటా వ్యాపించి ఉంది. ఈ జీవాత్మ అనేది, హంస అనేది ప్రతి జీవి శరీరంలో ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న వారికి మృత్యుజయం ఉండదు, అదే మృత్యు భయం అనేదే ఉండదు. ఇంకా ఈ విషయాన్ని తెలుసుకో, ప్రతి జీవిలో యొక్క హంస, ఈ యొక్క జీవాత్మ ఉంది అని తెలుసుకున్న వాళ్ళకి మృత్యు యొక్క భయమే ఉండదు. అది శరీరం లోపల బయట అంతటా ఉంది. ఆ జీవశక్తి, ఆ ప్రాణశక్తి అంతటా సర్వత్ర బ్రహ్మాండమంతా నిండి ఉంది అని తెలుసుకున్న వాళ్ళకి ఇక మృత్యు భయమే లేదు. శరీరంలోకి వచ్చినప్పుడు ఉన్నాను, శరీరంలోకి రాకముందు ఉన్నాను, శరీరం వదిలిన తర్వాత కూడా ఉన్నాను అని సత్యం తెలుసుకున్న వాళ్ళకి ఇంకా మరణ భయం ఎక్కడిది? మృత్యు భయం లేదు. ఇక మూడో మంత్రంలో దీన్ని ఎలా సాధన చేయాలి? ఈ హంసయోగాన్ని చాలామంది హంసయోగం అని, కుండలిని యోగం అని, సుష్మన యోగం అని నానా రకాల బోర్డు పెట్టుకుంటారు, వ్యాపారం చేస్తుంటారు. కానీ అక్కడ వాళ్ళు ప్రాణాయామ అభ్యాసం కానీ, ఉపనిషత్తు ప్రకారం యోగ సాధన కానీ, శాస్త్ర ప్రకారము భగవద్గీతలో చెప్పినట్టు, ఉపనిషత్తులో చెప్పినట్టు, ఉపనిషత్తు సారమే భగవద్గీత, ఉపనిషత్తు సారమే పతంజలి సూత్రాలు. కానీ అందులో చెప్పినట్టుగా ముద్రలు, ప్రాణాయామ, ఆసన, ముద్ర, ప్రాణాయామ, బంధన క్రియలు ఇవి ఏవి చెప్పకుండా ఊరికే గోడ కానీ నిద్రపోవడం, యోగులు, ఋషులము, దేవతలము అనుకోవడం. ఇప్పుడు ఇలా ఇది కలియుగ ప్రభావం వలన ఇది తప్పుదారిలో పోతుంది ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా. కనుక మనం ఉపనిషత్తు ప్రకారం ఋషులలాగా మనం కూడా ఉపనిషత్తులను అనుసరిస్తే మనం తరిస్తాం. ఈ మహా ఋషులు రాసినవి కనుక. ఇక పూర్వము సనక సనందనులు అనే నలుగురు యోగులు ఉండేది. సనత్ కుమార, సనత్ సుజాత, సనకసన, సనందన, సనత్ కుమార, సనత్ సుజాత. ఇది సనత్ కుమార ఋషి చెప్పిందనమాట. ఈ నలుగురు మహర్షులు, వీళ్ళకి ఎప్పుడు 16 ఏళ్ల వయసే, ఎప్పటికీ కూడా వీళ్ళకు వయసు తెలియదు యోగులకి. కనుక యుగ యుగాల నుంచి వీళ్ళు యోగులు. అందులో సనత్ కుమారుడు అయిన ఆ మహానుభావుడు చెప్పింది ఇది ఉపనిషత్తు. సాధకుడు ఎట్లా సాధన చేయాలి, ఎలా సాధన చేయాలి అనేది చక్కగా, ఏ ఆసనంలో కూర్చోవాలి, ఎట్లా చేయాలి అనేది చెప్తున్నారు. గుద మవష్టాభ్య ద్వార దారాధ్వాయు ముత్తాప్య స్వాదిష్టానం త్రి ప్రదక్షిణీ కృత్య మణిపూరకం గత్వా అనాహత మతిక్రమ్య విశుద్ధే ప్రాణానిరుధ్య ఆజ్ఞా మనుయాయన్ బ్రహ్మరంధ్రం ధ్యాయాన్ త్రిమాత్రోహమిత్యేవం సర్వదా ధ్యాయాన్ పశ్య త్యకారచ్చ జపతి శిష్ణో బే పార్శ్వౌ భవతి. అయితే ఇక్కడ సాధకుడు ఇక్కడ సిద్ధాసనం అనేది చెప్తున్నారండి. ఇక్కడ సిద్ధాసనం అని ప్రత్యేకంగా రాయాలి. ఇది కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. ఏమనుకుంటారంటే కొన్ని ఎట్లా అంటే ముక్కు బట్టి ప్రాణాయామ చేయి అని ఉపనిషత్తులో రాదు. అలాగే ఈ ప్రాణాయామ చేయి అనే పాయింట్ కూడా చెప్పరు. సుష్మనలో ఈ యొక్క సుష్మనలో ప్రాణం నడిపి అంటారు. ఆ సుష్మనలో ప్రాణాన్ని, ఆ యొక్క ప్రాణశక్తిని నడిపియాలంటే అది దేని వలన సాధ్యమవుతుంది? ప్రాణాయామ వలన సాధ్యమవుతుంది. కొన్ని చోట్లల్లో షార్ట్ కట్ చెప్తారనమాట. ఈ యొక్క మంత్రాలలో కానీ, ఇంకా ఈ యొక్క కొన్ని చోట్ల ప్రాణాయామ గురించి కూడా ప్రతి చోట చేర్చరు. సూత్రంలో ఉన్నవే 4 అక్షరాలు. 4 అక్షరాల్లో ఎంతో ఇమిడి ఉంటుంది అర్థం. పతంజలి సూత్రాలు, బ్రహ్మసూత్రాల్లో ప్రతి దానికి ప్రత్యేకంగా చెప్పరు. అయితే సర్వం తెలిసిన మహనీయులు లాస్ట్ చివరి పదం చెప్తే మొదటి పదాన్ని వాళ్ళు ఊహించుకోగలుగుతారు. ఇప్పుడు ఒక సైంటిస్ట్ పేరు చెప్తే ఆయన ఏ సిద్ధాంతాన్ని అమలు చేసిండు అనేది ఆటోమేటిక్గా తెలుసుకుంటారు. లేకపోతే ఒక సిద్ధాంతాన్ని తీసుకొని చెప్పినప్పుడు ఆ సైంటిస్ట్ పేరు ఆటోమేటిక్గా ఊహించుకుంటారు. ప్రత్యేకంగా అక్కడ తీసుకురారనమాట. దీన్ని తెలివైన వాళ్ళు గ్రహించుకుంటారు. ఇక్కడ ఇప్పుడు ఎవరైతే ఏ విధంగా ఉంటుందో, సాధకుడు తన ఎడమకాలి మడం చేత మలద్వారాన్ని మూయాలి అన్నప్పుడు ఏ ఆసనంలో, తెలివైన యోగ శాస్త్రంలో పర్ఫెక్ట్ అయిన గురువులు ఏం చేస్తారు? ఓహో, సిద్ధాసనంలోనే ఇది సాధ్యమవుతుంది, ఇక్కడ సిద్ధాసనం వేయాలని ఆటోమేటిక్గా వాళ్ళు గ్రహించుకుంటారు. ప్రతిదానికి ముందర ప్రాణాయామ చేయి, పద్మాసనం వేయి, సిద్ధాసనం వేయి అని చెప్పరు. కనుక గురుముఖంగా ఎందుకు నేర్చుకోవాలంటే ఇవి తెలియని వాళ్ళు చదివితే వీళ్ళకు ముక్క అర్థం కాదు. వీళ్ళు దీని లోతులు తెలుసుకోలేరు. కనుక యోగులైన వాళ్ళే దీనికి న్యాయం చేయగలుగుతారు. ఒక పదం అక్కడ వస్తే దాని చివరిది మొత్తం పూరించకుండా సగం చెప్పినా దాన్ని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు వైద్యం తెలియని వాళ్ళకి పుస్తకంలో మూలికలు రాసిండ్రు, కానీ అవి తీసుకొని వచ్చి వాడితే అపాయం పడుతుంది.
అపాయం అవుతుంది. ఎట్లా అంటే ఆ మూలికలను ఎలా శుద్ధి చేయాలి, ఎంత ప్రమాణంగా వాడాలి, ఏం పథ్యం ఉండాలి అనేది ఆ పుస్తకంలో చెప్పకుండా ఉంటారు. ఇప్పుడు బ్రాహ్మణుల్లో కొన్ని చెప్తారు, అన్నీ చెప్పి కులం గోత్రం సూత్రం అని చెప్తారు, తన ప్రవర పుస్తకంలో ఇవ్వరు. కొన్ని రహస్యాలు పుస్తకంలో చెప్పరు ఋషులు, అది గురుముఖంగా తెలుసుకోవాలి. మొత్తం తీరి అంతా ఇస్తాడు, లేకపోతే ఆ కొన్ని విషయాలు చెప్తారు, ఇంకా మిగతాది గురుముఖంగా తెలుసుకొని శాస్త్రం ఎందుకు చెప్తుంది? మరి శాస్త్రం చదివి ఎందుకు చేయొద్దయ్యా అంటే గురుముఖంగా తెలుసుకొని శాస్త్రం చెప్తుంది. అది కూడా అర్హుడైన శిష్యుడు బ్రహ్మచర్యము పాటించాలి, చక్కగా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, యమ నియమాలు పాటించాలి, ఆహార నియమాలు పాటించాలి. ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఈ విద్య నువ్వు గురుభక్తి కలిగి ఉండాలి, దైవభక్తి కలిగి ఉండాలి, ఆస్తిక భావం ఉండాలి. దేవుడు లేదు అనేవాడికి ఇంకా దేవుడి గురించి ఎంత చెప్తే లాభమే ఉంది? కనుక ఇవన్నీ కూడా గురువులు కొన్ని నిబంధనలు పెట్టేవాళ్ళు అనమాట. లేదంటే చెవిటోడి ముందల శంకు ఊదినట్టే అవుతుంది. కనుక ఇక్కడ మనము గుద మవష్టాభ్య ధారాధ్వాజం ముస్తాభ్య ఇక్కడ ఇది చెప్పినప్పుడు ఇది సిద్ధాసనము అని ప్రత్యేకంగా ఇవ్వకుండా మలద్వారాన్ని ఎడమ మడవ ద్వారా లాక్ చేసివేయాలి, మూసివేయాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ సుష్మ ద్వారా ప్రాణశక్తిని నడిపియమని ఇక్కడ చెప్తున్నారు. ఎట్లా డైరెక్ట్ ఇక్కడ ప్రాణాయామ చేయను, ముక్కులు పట్టునో ముక్కు లేకుండానో ప్రాణాయామ చేయనే పాయింట్ ఇక్కడ రాలేదు. కానీ ఆ యొక్క నడిపియాలంటే సుష్మనని లోకి శ్వాసక్రియని ప్రాణశక్తిని నడిపియాలంటే అది ప్రాణాయామం ద్వారానే సాధ్యమవుతుంది. తెలిసిన యోగులు ఇక్కడ అది వెంటనే క్యాచ్ చేస్తారు. అదే తెలియని వాళ్ళు ఈ పుస్తకం చదివినప్పుడు యోగశాస్త్రం తెలియని వాళ్ళు ఏమవుతుందంటే అవతల ముక్క చెప్పలేదు కదా అని కన్ఫ్యూజ్ అవుతారు. షార్ట్కట్లో కొన్ని ఇంకా సూత్రాల్లో షార్ట్కట్ చెప్తుంటారు, 2 ముక్కల్లా చెప్పేస్తారు. ఇంకా సూత్రం ఇదన్న మంత్రం ఇంకా శ్లోకంలో ఇంకా కొంచెం చిన్న ఇంకా ఒక మధ్యంగా చెప్తారు. అంటే సూత్రంలో చాలా చిన్నగా చెప్తారు, శ్లోకంలో ఇంకా కొంచెం పెద్దగా చెప్తారు, మంత్రంలో చాలా విస్తారంగా చెప్తారు. ఆ విస్తారంగా చెప్పినా కొన్ని షార్ట్కట్లో చెప్పేస్తుంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అట్లా. అయితే ఈ విధంగా ఆ యొక్క సిద్ధాసనంలో చక్కగా కూర్చొని మలద్వారాన్ని లాక్ వేసి లింగస్థానాన్ని యూరినల్ని లాక్ చేసివేసి అయితే దాని తర్వాత అయితే అక్కడ ఎప్పుడైతే ప్రాణశక్తిని సుష్మన నాడి గుంట తీసుకొని వెళ్ళి అయితే ఈ యొక్క మూలాధారము ఎలా ఉంటుందంటే మూలాధారం నుంచి వాయువుని ప్రాణశక్తిని బాగా పైకి లాగుతూ, ఎందుకంటే మలద్వారాన్ని సంకుచితం చేసి అశ్విని ముద్ర ద్వారా ఈ యొక్క సుష్మనాడి గుంట ఇక పైకి లాగుతూ ఇక్కడ క్రియాయోగంలో చెప్పిన ప్రాణాయామనే చెప్పిండ్రు. ఇక్కడ మూలాధారాన్ని సంకుచితం చేయబట్టున్నాడు, వాయువుని ప్రాణశక్తిని పైకి లాగుతూ ఉండాలి అంటున్నారు. అయితే మూలాధారంలో ఈ త్రికోణంలో ఉంటుంది మూలాధారము, త్రికోణ ఆకారంలో. ఆ త్రికోణంలో ఉన్న అక్కడ అగ్ని అలాగే ఈ యొక్క అది ఆ త్రికోణంలో ఉన్న ఆ మూలాధారంలో ఉండే అపాన వాయువు. అయితే మూలాధారంలో అక్కడ త్రికోణంలో ఉన్న అక్కడ అగ్ని, అక్కడ ప్రాణాపానాలని సమ్మిళితం చేయాలి. అక్కడి నుంచి ఈ విధంగా ఈ యొక్క స్వాదిష్టాన చక్రంలో ఉండే అగ్ని, అలాగే అక్కడ మూలాధారంలో ఏముంటుంది? అపానం ఉంటుంది. అదే ప్రాణ అపానాలని రెండింటిని కలిపివేయాలి. అప్పుడు కుండలిని మేలుకొంటుంది. ప్రాణాపానాలను ఎప్పుడైతే కలిపివేసినామో మూలాధారంలో ఉండే ప్రాణం ఉంది, అదే అపానం ఉంది, అపాన వాయువు. ఆ అపానంలో మనం ప్రాణశక్తిని తీసుకొచ్చి కలిపినప్పుడు అక్కడ ఏమంటుందంటే అప్పుడు కుండలిని మేలుకొంటుంది. అప్పుడు మేలుకొల్పాలి. కుండలిని మేలుకున్న తర్వాత ఆ కుండలిని శక్తిని 3 చుట్టలు చుట్టుకొని నిద్రావస్థలో ఉంటుంది. తలని నోటితో కరుచుకొని నిద్రావస్థలో ఉంది. పడుకున్న పాము తలపైన కర్రతో కొడితే అది పౌరుషంతో పైకి ప్రాకినట్టుగా ఈ నిద్రానంలో ఉండే కుండలిని శక్తి ప్రాణాయామం వలన ప్రాణాపానాలని ఒక దగ్గర మిళితం చేసిన కలపడం వలన ఆ యొక్క నిద్రానంలో ఉన్న కుండలిని మేలుకొని ఆ యొక్క సుష్మన నాడిగుంట పైకి ప్రాకుతుంటుంది. అప్పుడు కుండలిని యాక్టివేట్ అవుతుంది, అవి సుష్మ నాడిగుంట పైకి ప్రవేశిస్తుంటుంది. కుండలిని ద్వారా సుష్మ గ్రంథిని భేదించాలంటే అది ఓపెన్ చేయాలి, సుష్మన నాడిని ఓపెన్ చేయాలి. అయితే అప్పుడు విరాట్ పురుషుణ్ణి, ఆ విశ్వరూపమైన అంత నిండి ఉన్న విరాట్ స్వరూపమైన భగవంతుణ్ణి ధ్యానించాలి. అదే అక్కడ ఆ చక్రంలో ధ్యానించి తిరిగి స్వాదిష్టాన చక్రము చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఇక్కడ క్రియాయోగంలో దీన్నే చక్రస్మరణ అంటారు. ఒక్కొక్క చక్రాన్ని స్మరించుకుంటూ ప్రాణశక్తిని ఓం ఓం అంటూ స్మరించుకుంటూ ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ కోసము చక్రస్మరణ అని చెప్తారు. చక్రాలని ఓంకారంతో ప్రాణాయామతోటి స్మరించి
వాటిని యాక్టివేట్ చేసే పద్ధతి క్రియాయోగంలో ఉంటుందన్నమాట. ఇందులో పాయింట్నే క్రియాయోగంలో తీసుకున్నారు. క్రియాయోగం ది గ్రేట్ ఎందుకు గొప్పది, ఎందుకు సైంటిఫిక్గా ఉందంటే ఉపనిషత్తు సారం. ఇక్కడ చక్రాలను ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలనేది పద్ధతి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట ఇది అంశోపనిషత్తులో. అయితే అక్కడి నుంచి చేసి తర్వాత మణిపూరక చక్రాన్ని చుట్టూ ప్రదక్షిణ చేయాలి ఓంకారంతో. తర్వాత అనాహత చక్రంలో ఈ యొక్క ప్రాణశక్తిని తీసుకొచ్చి కుండలిని ద్వారా ప్రదక్షిణ చేయించాలి. అక్కడి నుంచి విశుద్ధ చక్రాన్ని చేరి అక్కడ కూడా ప్రాణవాయువుని అక్కడ నిలిపి అక్కడ కూడా ఓం తోటి ప్రదక్షిణ చేయాలి. అలా చేసిన తర్వాత అక్కడి నుంచి ఆజ్ఞ చక్రం చేరి తర్వాత బ్రహ్మరంధ్రానికి ప్రవేశించాలి. ఒక్కొక్క చక్రాన్ని ఓంకారంతో చుట్టి వేసి అక్కడ కుండలిని శక్తి ద్వారా ఆ యొక్క చక్రాన్ని ప్రదక్షిణ 3 సార్లు ప్రదక్షిణ చేయమని అంటున్నారు. అలా ప్రవేశించిన యోగి నేనే బ్రహ్మని అని భావించినట్లయితే అతడు సాకార రూపంలో తుర్యుడు, నిరాకార రూపంలో తుర్యాతీతుడు అవుతాడు. అయితే ఎలా అంటే ఆ సహస్రారంలో ప్రాణశక్తి ఎప్పుడైతే నిలిచి స్థిరంగా నిలిచిపోయిందో అప్పుడు ఆ యొక్క నిరాకారంలో లయమైపోతాడు. అప్పుడు ఇక అతనుకు సాకారంలో ఉన్నప్పుడు తుర్యుడు లాగా ఉంటాడు. తుర్యుడు అంటే ఈ సాకారంలో అంటే బయటికి బహిర్ముఖంగా ఉన్నప్పుడు కూడా అంతటా అతనికి పరమాత్మనే కనిపిస్తుంటాడు. అలాగే అతను సమాధిలో ఉన్నప్పుడు తుర్యాతీతుడిగా బ్రహ్మాండం అంతా నిండిపోతాడు. బయటికి వచ్చిన తర్వాత కూడా పరమాత్మ స్వరూపమే అతనికి కనిపిస్తుంది, అంత తన స్వరూపమే కనిపిస్తుంది. బయటికి వచ్చినప్పుడు ఆ సాధన నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ సాధనలో ఉన్నప్పుడు ధ్యాన సాధనలో ఉన్నప్పుడు సమాధిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్రహ్మాండం అంతా నిండిపోతాడు. ఆ అనుభవం సాధకుడికి కలుగుతుంది ఈ సాధనలో. ఇవి చెప్పుకోవడానికి, పుస్తకాలు చదవడానికి, వ్యాఖ్యానం చేసుకోనికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఉంటుంది. ఒక్కొక్కరికి ఈ స్థితి కలగడానికి 10 జన్మలు కలగవచ్చు, 5 జన్మలు పట్టవచ్చు, ఒక జన్మలో కూడా పూర్తి చేయకపోవచ్చు, ఒక జన్మనే అసంతం సాధన చేస్తే కలగవచ్చు. మరి గొప్ప గొప్ప మహానుభావులు కారణ జన్మలు అంటారు. వివేకానంద స్వామి, శంకరాచార్య, మలయాళ స్వామి, అలాగే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఇటువంటి మహానుభావులని చెప్పుకుంటే మరి వీళ్ళు ఒక్కొక్కరు చూడండి. రామకృష్ణ పరమహంస ఏకదాటిగా 24 hours 12 ఏళ్ళు సాధన చేశాడు. రమణ మహర్షి 17 సంవత్సరాలు 24 గంటలు సాధన చేశాడు. లాయర్ మహాశయ ఒక 10 సంవత్సరాల వరకు 24 గంటలు, అదే చాలా ఒక నైట్ అంతా సాధన చేశారు. అట్లా ఈ విధంగా ఇవి అంత కఠోర సాధన అన్నమాట. ఇంకా వాళ్ళకి ప్రపంచంలో ఇంకేది గుర్తుకు లేదు. అట్లా కనుక ఈ యొక్క సాధనలు ఉపనిషత్తు ప్రకారం చేస్తే గొప్పనైన లాభం మనకు ఉంటుంది. ఇక మళ్ళీ నెక్స్ట్ మంత్రంలో ఏషో సౌ పరమహంసో భానుకోటి ప్రతీకాశో ఏ నేధం సర్వం వ్యాప్తం తస్యాష్టర వృత్తిర్భవతి పూర్వదలే పుణ్యమతి రాజ్ఞయే నిద్రా ఆలస్యయో భవంతి యామ్యే క్రారౌమతి. అయితే ఇంకా ఈ విధంగా వాటిని వర్ణిస్తూ ఆ యొక్క అని చెప్తున్నాడు. అయితే దాన్ని వర్ణిస్తున్నారనమాట. ఇలా తుర్యాతుర్యుడిగా ఉన్నప్పుడు పరమహంస అంటారు. ఎట్లంటే ఎప్పుడైతే సమాధి నిష్టలో ఉండి ప్రపంచమంతా బ్రహ్మాండమంతా తన శరీరంగానే నిండిపోయి ఏకాకారంగా ఉంటాడో అతని పరమహంస అంటారు. అంటే ఈ హంసని ఆధీనంలో పెట్టుకున్నవాడు. ఇక్కడ బహిరి అర్థము హంస అంటే శ్వాస చెప్తారు. బహిరి అర్థము ఈ హంస అంటే శ్వాస చెప్తారు. అంతరార్థము జీవుడు. ఈ హంస అంటే ఎవరయ్యా అంటే జీవుడు. అట్లా సో అంటే పరమాత్మ, హం అంటే నేను, ఆ సోహం ఆ మంత్రానికి అర్థం. అయితే ఈ యొక్క హంస అంటే బహిరార్థము జీవుడు, అది శ్వాస, ప్రాణశక్తి, అంతరార్థము జీవుడు. అయితే ఈ యొక్క అయితే నిరాకారంగా బయటికి వచ్చినప్పుడు లోపల బ్రహ్మాండమంతా నిండిపోయి ఉంటాడు. బయటికి వచ్చినాక కూడా బ్రహ్మాండమంతా తన స్వరూపంగానే కనిపిస్తుంది. ఈ తుర్యాతీతుడిగా మారిపోతాడు. ఇది పరమహంస స్థితి. బ్రహ్మాండమంతా తనకంటే వేరుగా కనిపించకపోవడము, బ్రహ్మాండమంతా నేనే నిండి ఉన్నాను అనే ఎవరికైతే ఈ అనుభవం ఎల్లవేళలా 24 గంటలు, 1 గంట సేపు, అరగంట సేపు కాదు, 24 గంటలు దేహం వదిలిన దాకా చనిపోయేంత వరకు కూడా ఇదే భావన దృఢంగా ఉండి ఆ ఎల్లవేళలా ఇదే భావనలో ఉండగలిగిన వాళ్ళని పరమహంసలు అంటారు. అయితే ఈ హంసని శ్వాస ఆధీనంలోకి వచ్చింది, అతనే పరమహంస. శ్వాస నిలిచిపోయి కేవల కుంభక స్థితి, శ్వాస తీసుకోవడం వదలడం అనేది లేకుండా పరిపూర్ణంగా
కేవల కుంభక స్థితిలో శ్వాస పూర్తిగా నిలిచిపోయిన వాళ్ళని పరమహంసలు అంటారు. వాళ్ళు క్షణకాలంలో కండ్లు మూసుకుంటే 2 నిమిషాల్లో సమాధి స్థితిలోకి, నిర్వికల్ప సమాధి స్థితిలోకి వెళ్ళగలుగుతారు. రోజుల తరబడి కూడా వాళ్ళు నిర్వికల్ప సమాధిలో గడపగలుగుతారు. బ్రహ్మాండమంతా వాళ్ళ శరీరము నిండిపోయినట్టు అనుభూతి చెంది మళ్ళీ బయటకు వచ్చినాక కూడా అదే స్థితిలో తింటున్నా, తిరుగుతున్నా, అన్ని పనులు చేస్తున్నా ఈ యొక్క బ్రహ్మాండమంతా తన స్వరూపంగానే కనిపిస్తుంది. వీటి వాళ్ళని పరమహంసలు అంటారు. ఇలా తుర్యాతురుడిగా ఉన్న వారినే పరమహంసలు అంటారు. వీళ్ళని తుర్యాతుర్యం అంటారు. ఇతడే పరమాత్మ. అతను పరమాత్మ ఆకారంగా మారిపోతాడు. సాక్షాత్తు నడయాడే దేవుడిలాగా మారిపోతాడు అతను. కోటి సూర్యుల కాంతితో ప్రకాశించే ఈ పరమాత్మే జగత్తు మొత్తం అంతా వ్యాపించి ఉంటుంది. చాలామంది శూన్యం ఏం లేదు, దేవుడు లేడు అంటారు. ప్రతి మతం ఒప్పుకుంటుంది దేవుడు ఉన్నాడని, ఆయన ఒక్కడు ఆ భగవంతుడు ఉన్నాడని. కానీ పేర్లు వేరు పెట్టారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మతంలో ఒక పేరు పెట్టారు. కానీ భగవంతుడు ఉంటారని ప్రతి మతం ఒప్పుకుంటారు. కొంతమంది శూన్యవాదులు, నిరీశ్వరవాదులు అంటారు. ఈశ్వరుడు లేడు, శూన్యమే అంతాని. ఈ శూన్యం నుంచి సృష్టించబడదు. చైతన్యం నుంచే జీవులు పుడతాయి. ఆ చైతన్యము ఆ భగవంతుడే. ఈ జగత్తంతా నిండి ఉన్నాడు. సూర్యుడు ప్రపంచమంతా వెలుతురిచ్చినట్టుగా ఈ బ్రహ్మాండమంతా కూడా ఈ యొక్క అయితే కోటి సూర్యుల క్రాంతితో ప్రకాశిస్తుంది. ఈ పరమాత్మే జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నాడు. ఆయన నిరాకారుడు, నిర్గుణుడు. ఆయన నామము, రూపము, గుణము లేదు. కానీ ఒక చైతన్య రూపంలో సూక్ష్మాతి సూక్ష్మంలో నీళ్ళలో క్రిములు మనం చూడలేం. ఎలక్ట్రాన్, న్యూట్రాన్లు ఉంటాయి. అవి మనము సూక్ష్మదర్శిని ద్వారా, మైక్రోస్కోప్ ద్వారా చూస్తాము. అలాగే మన చర్మనేత్రాలకు కనిపించవు. అలాగే మనము ఈ పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మ, మన వెంట్రుక కంటే కోట్ల రేట్లు సూక్ష్మమైన పరమాత్మని మనం ఎలా చూడగలుగుతాం? ఈ కళ్ళతో చూడలేము. జ్ఞాననేత్రం థర్డ్ చూడగలుగుతాం. దాన్ని ఈ థర్డ్ ఐ అనేది కూడా ఒక ప్యాషన్ అయిపోయింది. 4 రోజులు ధ్యానం చేసే వరకు థర్డ్ ఐ ఓపెన్ అయింది ఇదని గాలి మాటలు మాట్లాడతారు చాలామంది. కానీ ఇది యోగ సాధన వలన కుండలిని మేలుకొల్పి చక్రాలు శుద్ధి చేసుకొని సహస్రారంలో నిలిచిన వాళ్ళకి ఇది సాధ్యమవుతుంది. గుండె, శ్వాస, నాడి అన్నీ ఆగిపోతాయి. మృతుడిలాగా అయిపోతుంది. మృతదేహంలాగా మారిపోతాడు. ఆ స్థితిలోనే ఇది అనుభవం పొందుతాడు. బయటకు వచ్చినా అదే స్థితిలో నిలవగలుగుతారనమాట. ఈ యోగ శాస్త్రము తెలియని వాళ్ళు మన కర్మ యోగం గురించి మాట్లాడుతున్నారు. ధ్యాన శాస్త్రము తెలుసుకోలేని వాళ్ళు ధ్యానం గురించి మాట్లాడుతున్నారు. కనుక ఈ ధ్యాన శాస్త్రం ఏం చెప్తుంది, యోగ శాస్త్రం ఏం చెప్తుంది? ధ్యాన శాస్త్రం, యోగ శాస్త్రం ఒకటే. ధ్యాన యోగము ఒకటే. కనుక వీటి వలన మనోలయం ఎట్లా చేయాలి, ప్రాణాన్ని ఎట్లా వసూలు చేసుకోవాలి, చర్చక్రాలు ఎట్లా శుద్ధి చేసుకోవాలి, అలాగే కుండల్ని ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి, చర్చక్రాలు ఎట్లా శుద్ధి చేసుకోవాలనేదే ఇవన్నీ ఉపనిషత్తులు చెప్తుంటాయి. వీటిని మనం అనుసరిస్తే మన జన్మ ధన్యమవుతుంది. ఋషుల మార్గంలో వెళ్తే మనము తరిస్తాం. అన్నీ చెప్పారు. ఆ ఋషుల మార్గము ఋషులు గ్రంథాల్లో చెప్పారు. అలాగే తపస్సు చేసి ఇప్పటికీ కూడా గొప్ప తత్వదర్శనులు, గొప్ప యోగులు ఉన్నారు. ఆ యోగుల దగ్గర శిక్షణ తీసుకుంటే ఆ ఉపనిషత్తు సారమంతా రంగడించి కడివెడు పెరుగులోకి వెళ్ళి పిడికడు వెన్నలాక మన చేతిలో ఉంచుతారు. అది ఇంకా మనం ఎక్కువ చదవనక్కర్లేదు, ఎక్కువ పరిశోధన చేయనక్కర్లేదు. వాళ్ళు గురువులు చెప్పింది వింటే చాలు. అనుభవజ్ఞులు వాళ్ళే తత్వదర్శనులు, బ్రహ్మానుభూతి పొందిన నిర్వికల్ప సమాధి అందుకున్న ఆ యోగులు. అట్టి వాళ్ళ దగ్గర శిక్షణ తీసుకోవాలి. అప్పుడు ఈ జగత్తంతా కూడా కోట్ల సూర్యుల చైతన్యంతో నిండి ఉన్న, ఇప్పుడు మనం ఒక్కొక్క సూర్యుని చూడలేము. ఆ కోట్ల సూర్యుల చైతన్యంతో బ్రహ్మాండమంతా ఈ ఆత్మ చైతన్యము వెంట్రుక కంటే 1,000,000 రెట్లు సూక్ష్మంగా జీవ చైతన్యము అంతటా నిండి ఉంది. చైతన్యము లేకపోతే ఏముంటుంది? శూన్యములు ఏముంటుంది? నిర్జీవులంలోకి వెళ్ళి ఏం పుడుతుంది? ఒక మనిషి బ్రతికున్నాడు అనుకో, అందులో అతని శరీరంలో అణువు, పరమాణువులు ఉత్పత్తి అవుతుంటాయి. ఎలక్ట్రాన్, న్యూట్రాన్లు ఉత్పత్తి అవుతాయి. జీవకణాలు ఉత్పత్తి అవుతుంటాయి. కానీ నిర్జీవమైన శివంలో ఏం ఉత్పత్తి అవుతుంది? చైతన్యం నుంచి ఏదైనా సృష్టి జరుగుతుంది. కానీ ఈ అజ్ఞానం నుంచి ఏమి ఉత్పత్తి అవుతుంది? అలాగే ఈ యొక్క శూన్యం నుంచి ఏమి ఉత్పత్తి అవుతుంది? ఏమీ కాదనమాట. కనుకనే ఈ చైతన్యం ఉందని ప్రతి యోగి, ప్రతి ఋషులు పూర్వకాలంలో ఒప్పుకున్నారు. ప్రతి మతం ఒప్పుకుంటుంది. ఒక దైవం ఉన్నాడు, ఒక చైతన్య శక్తి ఉంది. దానికి రకరకాల పేర్లు పెట్టారు. అయితే ఈ విధంగా ఈ బ్రహ్మాండమంతా ఒక విశ్వశక్తి నిండి ఉంది. జీవభావాన్ని పొందినప్పుడు 8 రకాల ఆవృత్తులు ఆయనకి కలుగుతాయి. మనం జీవభావం ఎప్పుడైతే పొందినా అనుకో, నేను దేహము, నేను ఈ శరీరంలో ఉన్నాను, దీనికి ఒక పేరు, ఊరు, ఇవన్నీ పెట్టి ఒక పరిధులు వచ్చినప్పుడు దీనికి 8 రకాల ఆవరణాలు అంటే మాయా, అజ్ఞానము కప్పబడి ఉంటుంది. 8 రకాలు ఉంటాయి అవి. జీవుడి అంటే ఈ యొక్క జీవుడి హృదయ కమలంలో, ఈ అనాథ చక్రంలో మొత్తం 12 దళాలు ఉంటాయి.
ఈ యొక్క అనాహత చక్రము హృదయ చక్రం అన్న ఒకటే. అందులో ఎన్ని దళాలు ఉంటుందంటే మన ఆ చక్రాన్ని ఒక పువ్వుతో పోలిస్తే ఈ చక్రాలని పువ్వు అంటారు. పువ్వులు వికసించినప్పుడు పరిమళించవు. అలాగే పువ్వు వికసించినప్పుడు సుగంధాలు వెదజల్లుతుంది, చూచుటకు అందంగా ఉంటుంది. అలాగే చక్రాలు వికసించినప్పుడు మనిషిలో పరిపక్వత స్థితి ఉండదు. చక్రాలు వికసించినప్పుడు మనిషిలో పరిపక్వత, పువ్వులో వాసనలు వచ్చినప్పుడు ఎంత ఆకర్షిస్తుందో అలా తుమ్మెదలని వచ్చినట్టుగా అలాగే సాధకుడి హృదయం పరిపక్వతమైనప్పుడు సాధకులందరూ అతన్ని గురువు అని, యోగి అని తెలుసుకోవాలని, దర్శనానికని వస్తుంటారు. అలా ఈ యొక్క 12 దళాలు అంటే ఆకులతో కూడిన పుష్పం లాంటిది ఈ యొక్క అనాథ చక్రము, హృదయ చక్రము. వీటిలో 4 దళాల అంశతో వీటిలో 4 దళాలు హంసతో తాకటానికి వీలుగా ఉంటాయి. 4 దళాలు ఈ యొక్క జీవుడికి దగ్గరగా ఉంటాయి. ఇక మిగిలినవి 8 దళాలే వ్యవహారానికి యోగ్యంగా ఉంటాయి. అంటే ఈ 8 దళాలనేమో మనం అన్ని వ్యవహారాలు చేస్తాం. ఈ వ్యవహారాలు అంటే పనులు, ఇవన్నీ బాధ్యతలు ప్రాపంచికము చేస్తాం. ఈ 4 దళాలు మాత్రము శ్వాసని ఆధీనములో చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి, యోగానికి అనుకూలంగా ఉంటాయి అన్నమాట. ఈ 4 దళాల్లో ఉండే వాళ్ళే యోగులు. ఇక 8 దళాల్లో వ్యవహారం నడిపే వాళ్ళు మిగతా వాళ్ళు. శరీరంలోని జీవుడు అంటే ఇక్కడ హంస తూర్పు దిశలో ఉన్న దళం మీద కూర్చుంటే పుణ్యకార్యాల మీద ఆసక్తి కలుగుతుంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క జీవుడు ఇంట్లో ఉండే హంస శ్వాసక్రియ తూర్పు దిశలో ఉన్న దళం మీద కూర్చుంటే పుణ్యకార్యాలు చేయాలని ఆసక్తి కలిగి ఉంటుంది. ఆగ్నేయ దళం మీద కూర్చుంటేనేమో నిద్రాలోలత్వం ఉంటుంది. దక్షిణ దళం మీద ఈ యొక్క శ్వాస ఉంటే క్రూరవృద్ధి కలుగుతుంది. నివృత్తి దళం మీద ఉంటే పాపకార్యాల మీద మనసు పోతుంది. పడమర దళం మీద ఉంటే, దళం అంటే ఇక్కడ పడమర ఆకు అనుకోండి. ఇప్పుడు మనం హృదయ పుష్పము 8 రకాలుగా చెప్పిండ్రు. 8 ఆకులతో కూడిన 8 రెమ్మలతో రేకులతో కూడిన ఈ యొక్క హృదయ కమలము, హృదయం అనే పుష్పము ఈ యొక్క అనాథ చక్రంలో. ఇక పడమర దళం మీద ఉంటేనేమో ఆటపాటల మీద ఆసక్తి. వాయువ దళం మీద ఉంటేనేమో కూర్చుంటే నడక మీద, అంటే సంచారం, ఊకే దేశ దిమ్మరలాగా తిరగాలనిపిస్తుంది, దాని మీద ఆసక్తి ఉంటుంది. ఉత్తర దళం మీద ఈ యొక్క దళం అంటే ఇక్కడ ఆకు, ఈ పువ్వు యొక్క ఆకు అనమాట. పువ్వుకుండే యొక్క పూరేకులు అనమాట. ఆ పూరేకుల మీద ఉత్తర దళ పూరేకు మీద ఉంటేనేమో జ్ఞానం మీద అంటే ఆసక్తి ఉంటుంది. అజ్ఞానులకైతే కామం మీద ఆసక్తి ఉంటుంది. ఇక ఈశాన్య దళం మీద ఇహపర లోకాల మీద ఆసక్తి కలుగుతుంటుంది. అదే జీవుడు దళాల మధ్య భాగంలో, అంటే ఆ పుష్పం మధ్య భాగంలో ఈ హృదయ చక్రం అనే పుష్పం ఉందనుకోండి. అనాథ చక్రం మధ్యలో 8 దళాలకు మధ్యలో ఉంటే కొలువై జీవుడు ఆ శ్వాసని స్థిరం చేస్తే వైరాగ్య భావము, అక్కడ శ్వాస స్థిరమైపోతే వైరాగ్య భావము పెరుగుతుంటుంది. వైరాగ్యము బాగా పెరుగుతుంది. అన్నిట్లలో ఉండి దేన్ని అంటనట్టుగా ఉండగలుగుతాం. కుమ్మర పురుగు బురదలనే ఉండి బురదను అంటనట్టుగా అలాగే అన్నిట్లలో ఉండి కూడా అంటని స్థితి మనకు కలుగుతుంది అనమాట. అయితే వెంట్రుకల మీద ఉంటే అంటే దాని కొనల మీద, ఇప్పుడు ఈ విధంగా మన పుష్పం ఉందనుకోండి, ఆ పుష్పము కొనల మీద ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు జాగ్రత్త అవస్థ, ఎప్పుడు మేలుకతోటి అలర్ట్గా ఉంటామన్నమాట. పద్మ కర్ణిక భాగంలో నివసిస్తే కళలు వస్తాయి. మధ్య భాగంలో ఉన్నప్పుడు ఆ పుష్పానికి పూరేకులకు మధ్య భాగంలో ఉన్నప్పుడు మనకు కళలు వస్తాయి. పద్మం రంధ్రంలో ఉంటే నిద్ర వస్తుంది. ఆ విధంగా ఇప్పుడు ఈ విధంగా అయితే ఇక ఆ జీవుడు పద్మాన్ని వదిలిపెడితే వెంటనే పరమాత్మలో లీనమవుతాడు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క హృదయ చక్రాన్ని మనము దాటుకొని వెళ్తామో అక్కడ లయస్థితి కలుగుతుంది. తురీయుడు అవుతాడు. తురియం అంటే మనోలయం జరుగుతుంది. ఇక ఈ విధంగా తురియ స్థితి పొందిన యోగి శరీరంతో తురియాత్మ పరమాత్మ దివ్యంగా ప్రకాశిస్తుంటాడు. ఎప్పుడైతే ఆ హృదయ చక్రాన్ని దాటుకుని మనం ముందుకు వెళ్ళినామో లయస్థితి కలుగుతుంది. ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఆ యొక్క ఒక్కొక్క చక్రాన్ని దాటుకొని వెళ్ళి సహస్రారంలో స్థిరమైనప్పుడు నిర్వికల్ప సమాధి స్థితి కలుగుతుంది. ఇది సిద్ధించిన యోగి అయితే ఆజ్ఞా చక్రంలో తన దివ్యనేత్రాన్ని ఆజ్ఞా చక్రంలో థర్డ్ ఐని ఓపెన్ చేసుకున్నప్పుడు ఆ దివ్య కాంతులతో పరమాత్మ ప్రకాశాన్ని అనుభూతి చెందగలుగుతాడు. అక్కడ సహస్రారంలో ప్రాణము స్థిరం చేసినప్పుడు ఆ యొక్క తుర్యాతీతుడు అవుతాడు.
అయ్యో సమాధి స్థితి, నిర్వికల్ప సమాధి స్థితి కలిగి పరమాత్మాకారంగా బ్రహ్మాండం అంతా నిండిపోయి ఉంటాడు. అతని శరీరం లేదు, అక్కడ శరీరం లయమైపోతుంటుంది, ఆ శరీరం లేదు, ఇంకా అతను చైతన్యాకారం పొందుతాడు. అది శరీరం లయమైనంత మాత్రాన శూన్యం అనుకోకూడదు. అది చాలామంది ఏమనుకుంటారు అంటే నిద్రలోకి వెళ్ళినప్పుడు శూన్యావస్థ కలుగుతుంది, శరీరం లేదు కదా, నాకు గుర్తుకు లేదు కదా, ఇది సమాధి అనుకుంటున్నారు, పొరపడుతున్నారు చాలామంది. దీన్ని మిస్గైడ్ కూడా ఇస్తున్నారు, అదే ప్రచారం కూడా చేస్తున్నారు, నిద్రని సమాధి అని చాలామంది. ఇది శుద్ధ తప్పు. అయితే ఆ విధంగా అజ్ఞానం చేత ఒక గురువు దగ్గర యోగ విద్య ధ్యాన విద్య నేర్వనందువలన, పుస్తకాలు చదవడం వలన, పేరు ప్రతిష్టల కోసం ప్రచారాల్లోకి దిగిన వాళ్ళు ఇట్లా తప్పుదారు పట్టిస్తుంటారు. వాళ్ళకి తెలియదు పాపం, చిన్నపిల్లలు. అయితే ఈ విధంగా వయసు పెరిగిన ఆ జ్ఞానంలో మాత్రం చిన్నపిల్లలు అనమాట. పెద్దలు, గురువులు, ఋషులు నవ్వుకుంటారు వీళ్ళని చూసి. కనుక ఏం తెలియని వాళ్ళు కదా, పండితుల్లాగా మాట్లాడతారు, కానీ పామరులు. కనుక ఈ విధంగా ఎప్పుడైతే సహస్రారంలో ప్రాణం నిలిచిందో ఈ బ్రహ్మాండం అంతా శరీరం నిండిపోయింది, శరీరం అంతా లయమైపోయి ఆ చైతన్య శక్తి బ్రహ్మాండం అంతా నిండిపోతుంది. చేతనావస్థలో ఉంటాడు, అది శూన్యం కాదు, చేతనావస్థలో నిలిచి ఉంటాడు. శూన్యంలో ఎక్కడ ఉంటాడా అంటే నిద్రలో. శూన్యంలో ఉన్నాడు, ఎవరైనా శూన్యం శూన్యం అని మాట్లాడితే నిద్రలో ఉన్నాడని అర్థం. నిద్రలో శూన్యం ఉంటుంది, కానీ అక్కడ సమాధిలో చేతనా స్థితిలో బ్రహ్మాండం అంతా నిండిపోతుంటాడు. అయితే ఎప్పుడైతే ఈ విధంగా తురియ స్థితి పొందిన యోగి శరీరం తురియాత్మ, పరమాత్మ దివ్యంగా ప్రకాశిస్తుంటాడు. ఇదే నిర్వికల్ప సమాధి. ఇది సిద్ధించిన యోగి శరీరంలో మూలాధారం నుండి బ్రహ్మరంధ్రం దాకా, ఈ యొక్క సహస్రార చక్రం దాకా ఈ యొక్క మేరుదండం అంతా స్ఫటికలాగా చైతన్యమంతంగా నిర్మలంగా, స్ఫటికం నిర్మలంగా అంటే తేటగా ఉంటుంది. స్ఫటికలో, శుద్ధమైన స్ఫటికలో మనం ముఖం చూసుకున్న అన్ని కలర్స్, పువ్వులు కానీ మనుషులు కానీ అంతా అద్దంలో కనిపించినట్టు స్పష్టంగా కనిపిస్తారు. దాని మీద దుమ్ము ఉంటే కనిపించరు. అలా శుద్ధమైన స్ఫటిక క్రిస్టల్, శుద్ధమైన ఉండే ఆ క్రిస్టల్లో, ఆ యొక్క స్ఫటికలో మనల్ని చూసుకోవచ్చు, అన్నీ కనిపిస్తుంటాయి, అద్దం వలె చాలా చక్కగా కనిపిస్తాయి. అలా ఆ మేరుదండం అంతా కూడా శుద్ధమైన స్ఫటిక లాగా నిర్మలమై ఒక దివ్యనాదం వినిపిస్తుంది. మూలాధారం నుంచి సహస్రార చక్రం దాకా మేరుదండం వరకు ఆ మేరుదండంలో ఒక దివ్యమైన నాదము, ఆ దివ్యమైన నాదము గంట కొట్టి వదిలిపెడితే మనకు టంగ్ అని ఏదో దీర్ఘనాదం, కంచుగంట, మంచి కంచుగంట, ఆ దీర్ఘనాదం ఎట్లా ఇస్తుందో అంత అద్భుతంగా దివ్యనాదము పుడుతుంది. దాన్నే పరబ్రహ్మ అంటే శబ్ద బ్రహ్మము అంటారు. దాన్నే పరబ్రహ్మకు ఆ యొక్క గుర్తు, ఆ ఓంకార నాదమే పరబ్రహ్మకు గుర్తు, దాన్నే శబ్ద బ్రహ్మము అంటారు. ఇక నెక్స్ట్ మంత్రంలో అత హంస ఋషి. అయితే ఆ మంత్రానికి అంగన్యాస కరన్యాసాలు, ఆనాడు ఆ జపం చేయాలన్నా తపం చేయాలన్నా ఆ యొక్క దిగ్బంధనాలు చేసుకొని ఇంకా చక్కగా ఋషులను ప్రార్థన చేసుకొని, విఘ్న దేవతలను ప్రార్థించి, ఋషులను ప్రార్థించి, దేవతలను ప్రార్థించి మా సాధన చక్కగా సాగాలని ఆ యొక్క అంగన్యాస కరన్యాసాలు చేసి ఒక శాస్త్రోక్తంగా సాధనలు చేసేవాళ్ళు. మంచి ఆచారాలు ఉండేది. ఇక వాటికి హంసకి దానికి అంగన్యాస కరన్యాసాలు చెప్తున్నారనమాట. అత హంస ఋషి అవ్యక్త గాయత్రి ఛంద పరమహంసో దేవత హం బీజం సంశక్తి సోహం కీలకం షట్సాంఖ్య హోరాత్రయో రేకవింశతి సహస్రాన్ని ఇట్లా ఈ విధంగా ఇవన్నీ కూడా వాటి గురించి అంగన్యాస కరన్యాసాలు చెప్తున్నాడు. హంస అనేది అజప గాయత్రి, ఇది మనం పలకకనే పలుకుతుంది. ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు సో వదిలినప్పుడు హం అనేది తెలియకుండానే ఆ యొక్క శబ్దం వస్తుంది. కానీ చాలామంది ఆటోమేటిక్గా నడుస్తుంది కదా, ఇంకా మనం నడిపించడం ఏంది, ఇంకా మనం ఆల్రెడీ జపం అజప గాయత్రి అంటున్నారు, అది జరుగుతుంది కదా, ఇంకా మనం చేయడం ఏంది అని అనుకుంటారు. కానీ భూమి లోపల నీళ్ళు ఉన్నాయి కదా అని ఊరుకుంటే మనకు జీవనం ఎట్లా సాగుతుంది? అందులో బోరు వేసో బావి దోమో ఆ నీళ్ళని బయటికి తీసుకొచ్చి వాడుకోవాలి. పాత్రలో అన్నం ఉంది అంటే సరిపోదు కదా, తినాలి, ఆకలి పోగొట్టుకోవాలి. ఇది అనుభవంలోకి తెచ్చుకోవాలి. లోపల ఉండే జీవుడు హంస ఏదైతే ఉంటుందో దీన్ని మనము అనుభవంలోకి తెచ్చుకోవాలి. హంస అనేది అజప మంత్రము. ఈ మంత్రాన్ని ప్రత్యేగాత్మ ఋషి, ప్రత్యేగాత్మ ఏదైతే ప్రత్యక్షమైన ఆత్మ ఉందో ప్రత్యేగాత్మనే ఋషి. ఛందస్సు అవ్యక్తము, దీనికి ఛందస్సు ఏంటిదంటే అవ్యక్తము, అవ్యక్త గాయత్రి అనమాట. అది అవ్యక్త గాయత్రి అంటే ఇదే మన అజప గాయత్రి, అదే అట్లా అనమాట. ఇది మనం ఉచ్చరించకనే నడిచేది. పరమాంస దేవత, దీనికి పరమాంస దేవత, హం బీజము సంశక్తి సోహం కీలకం. ఈ దివ్యమంత్రాన్ని షడాధార దేవతలైన గణపతి, షడాధార, షడ్ అంటే ఆరుగురు దేవతలు ఎవరయ్యా అంటే
గణపతి, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, సదాశివుడు, సద్గురుదేవులు అనే వారు జపకర్తలుగా ఉంటారు. దీనికి జపానికి కర్తలు ఉంటారు. అంటే వీళ్ళకి ఇక్కడ జపం జరుగుతుందన్నమాట. మానవుడు ప్రతిరోజు రాత్రి పగలు కలిపి పీల్చే శ్వాసక్రియలు మొత్తము 21,6,000. ఇప్పుడు నిమిషానికి 15 శ్వాసలు, గంటకి 900, 24 గంటల్లో 21,600 శ్వాసలు. ఇదే అజప గాయత్రి. సోహం సోహం అని పలకకనే పలుకుతుంది మన శరీరంలో. ఇది నడుస్తుంది సహజంగా. దీన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. మరి ఆల్రెడీ జపం చేస్తున్నాం కదా అంటే కుదరదు. ఇది అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఇది అనుభవంలోకి ఇప్పుడు మన శరీరంలో ప్రతి జీవిలో ఆత్మ ఉన్నాడు. అహం బ్రహ్మాస్మి అని తిరిగితే ఎంత అహంకారం వస్తుంది. ఆ లోపల ఉండే ఆత్మని అనుభూతిలోకి తెచ్చుకొని అనుభూతి పొందినప్పుడు మళ్ళీ సర్వజీవుల్లో కూడా అదే ఆత్మని దర్శించగలుగుతాం. వాళ్ళనే బ్రహ్మవేత్తలు, బ్రహ్మజ్ఞానులు అంటారు. లోపల ఎట్లా ఆత్మ ఉంది కదా అహం బ్రహ్మాస్మి అంటే కుదరదు కదా. పుస్తకం నా వద్ద ఉంది, ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా, MBBS చదువంతా ఉంది నా వద్ద, నా చంకలనే పుస్తకం ఉంది. ఆయన డాక్టర్ అంటే ఎంత తప్పు. నేను IAS పుస్తకాలన్నీ నా బ్యాగులో ఉన్నాయి, నేను భుజానికి బ్యాగ్ వేసుకున్నాను. ఆమె IAS ఆఫీసరు. ఎట్లా నువ్వు IAS అంటే ఇంకో నా దగ్గర IAS గ్రంథాలన్నీ నా జోలీలో ఉన్నాయి, బ్యాగులో ఉన్నాయి, నా బ్యాగు భుజానికి ఉంది అంటే సరిపోదు కదా. దాంట్లో చదివి దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి దాంట్లో పర్ఫెక్ట్ అయినప్పుడే కదా. ఇంకా ఊరికే అహం బ్రహ్మస్మి, అందరు జీవులే అంతర్ బ్రహ్మలే అంటే ఇది శుష్క వేదాంతము, అవసరానికి వేదాంతము. ఇది శుష్క వేదాంతం అంటారనమాట. చీకటి సూర్యుడు కాలేడు, శుష్కము వేదాంతం కాలేదు. అందుకనే వివేకానంద స్వామి అనుష్ఠాన వేదాంతం అంటారు. ఆ ఉపనిషత్తుల్లో ఆ శాస్త్రాల్లో ఉండేది సర్వజీవుల హృదయాల్లో ఉండే ఆ భగవంతుడిని నీవు అనుభూతి పొంది నీళ్ళు హృదయంలో ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకోవచ్చు. సైన్స్ ప్రకారం, ఉపనిషత్తు ప్రకారమైన, ఋషి ప్రకారమైన ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకోవచ్చు. నీలో ఉండే చైతన్యాన్ని దర్శనం చేసుకుంటే అందరిలో ఇదే చైతన్యం ఉంది అనేది అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రాన్ న్యూట్రాన్ని ఒకటి దాన్ని అనుభవం తెచ్చుకుంటే అన్ని ఎలక్ట్రాన్ న్యూట్రాను అణు పరమాణువులతోటే ప్రతి వస్తువు, ప్రతి జీవి ఉంటుంది. ప్రతి శరీరాలు, ప్రతి దేహాలు, ప్రపంచమంతా ఎలక్ట్రాన్ న్యూట్రాన్లతో నిండి ఉంది. అన్ని దేహాల్లో వాటితోటి తయారైనవి. ఈ పంచభూతాలతో శరీరం తయారైందని తెలుసుకుంటాం. అలాగే ఈ పంచభూతాలతోటి శరీరాలు తయారయ్యాయని మనం తెలుసుకుంటాం కదా. అలాగే ఇందులో చైతన్యం ఉంటేనే ఈ శరీరాలు పంచభూతాలతో నిర్మితమైన ఈ జీవరాశులు కానీ, జంతువులు, పశుపక్షులు, క్రిమి కీటకాలు, అలాగే మనుషులు, జీవరాశులన్నీ కూడా ఈ శరీరాలన్నీ పంచభూతాలతో తయారైనవి. ఇందులో ఉండే జీవుడు మాత్రము ఆ పరమాత్మ చైతన్యము అనేది అనుభవంలోకి వచ్చిన తర్వాతనే మన సమదృష్టి కలుగుతుంది. ఉపన్యాసాలు విన్నా, పుస్తకాలు చదివినా, ఎంత బోధించినా, ఎంత ఇది చెప్పుకున్నా కానీ ఇది అనుభవంలోకి రాదు. కొంత అవగాహన కలుగుతుంది. అవగాహన మాత్రమే కలుగుతుంది. కానీ అనుభవంలోకి రావాలంటే సాధన చేయాలి. సాధన చేసినప్పుడే ప్రాణాయామాభ్యాసము, ధ్యానాభ్యాసము, చక్కటి నియమాలు పాటిస్తూ గురుముఖంగా చెప్పింది శాస్త్రీయంగా చేస్తే అప్పుడే మనకు అనుభవంలోకి వస్తుంది. ఈ 21,000 సార్లు మనం పలకకనే పలుకుతుంది లోపల. కానీ దీని అనుభవంలోకి తెచ్చుకోవాలి. దేని ద్వారా? సాధన ద్వారా. అగ్నిలో కట్టెల్లో అగ్ని ఉంది, 2 కర్రలు రాసి అగ్నిని బయటికి తీసుకురావాలి. పాలలో వెన్న ఉంది, దాన్ని కాంచి తోడు వేసి దాన్ని బయటికి వెన్న తీసుకొని మనం అప్పుడే వినియోగించుకోవాలి. అలాగే ఈ తరువ పుట్టు తనువున అలలంబు, అదే తనువున తత్వంబు. ఈ తనువులో ఉండే తత్వం, ఆత్మతత్వం అనుభవంలోకి రావాలంటే తరువాలి, సాధన ద్వారా చిలుకాలి. ఆ యొక్క సాధన ద్వారా చిలికినప్పుడు ఈ ఆత్మతత్వం అనేది అనుభవంలోకి వస్తుంది. దీన్నే అజప గాయత్రి అంటాం కదా. ఈ యొక్క 21,000 సార్లు మనం పలకగానే సోహం సోహం అని పలుకుతుంది కదా. దీన్ని 4 భాగాలుగా విభజించాలి. అందులో మొదటి భాగాన్ని సూర్యుడికి, రెండో భాగాన్ని సోముడికి అంటే చంద్రుడికి, మూడో భాగాన్ని సర్వేశ్వరుడికి, 4వ భాగాన్ని సూక్ష్మ రూపంలో చిదాకాశంలో వెలిగే సూర్యుడికి సమర్పించాలి. ఈ మంత్రానికి హృదయ అంగన్యాసాలు ఇలా ఉంటాయి. దీనికి అంగన్యాసాలు ఈ విధంగా ఉంటాయి. హృదయాన్యాసం: హంసాం హృదయాయ నమః, అం సీం శిరసే స్వాహ, అం సూం శిఖాయై వౌసెటు, హంసః అస్త్రాయ పట్టు. ఇక్కడ మంత్రం ప్రకారం అగ్ని అలాగే సోముడు అంటే ఇక్కడ అగ్ని అలాగే చంద్రుడు అంటే ఈ ఈడా పింగళ నాడి అనమాట. చంద్రనాడి సూర్యనాడి గురించి చెప్పిండు అని ఈ యొక్క నేత్రత్రయాయ భవిష్యత్ అని చెప్పాలి. ఇదే విధంగా కరన్యాసం కూడా చేసి తన హృదయంలో ఉన్న అంశాన్ని, జీవుని ధ్యానం చేయాలి. ఇక్కడ ఏంటిదంటే ఈ విధంగా చేసి తన హృదయంలో ఉండే హంసని అంటే జీవుడే శివుడు,
జీవేశ్వరుడు, ఈ జీవుడే శివుడు, నరుడే నారాయణుడు. ఇంట్లో ఉండే ఆ చైతన్యమే. ఇప్పుడు సముద్రంలో నీళ్లు ఉన్నాయి, చెంబులోకి తీసినాము, గ్లాసులో నీళ్లు చెంబులో నీళ్ళు అంటున్నాం. ఈ గ్లాసులో చెంబులో నీళ్లు సముద్రంలో వస్తే సముద్రాకారంగా మారిపోతుంది. ఇందులో ఉండే జీవుడే దేవుడు. ఇందులో ఉండే ఈ జీవాత్మనే పరమాత్మ కదా. తన ఆత్మనే భగవంతుడిగా ఋషులు ధ్యానిస్తారు, బయట భగవంతుణ్ణి పూజిస్తారు భక్తులు. తన ఆత్మనే పరమాత్మగా ధ్యానిస్తారు ధ్యానయోగులు. కనుక ఈ విధంగా ఇంట్లో ఉండే చైతన్యాన్నే భగవంతుడిగా ధ్యానించాలి. ఈ యొక్క అంగన్యాస కరన్యాసాలు చేసుకొని శాస్త్రోక్తంగా ఇంట్లో ఉండే జీవున్నే ధ్యానించాలి. ఇంట్లో ఉండే పరమాత్మనే, మన హృదయంలో ఉండే పరమాత్మనే ధ్యానించి అనుభవంలోకి తెచ్చుకుంటే అన్ని జీవుల్లో ఇదే పరమాత్ముడు ఉన్నాడు అనేది అనుభవంలోకి వస్తుంది. ఈ ఖండ ఆత్మ అఖండంగా మారిపోతుంది. ఈ చెంబులో నీళ్లు సముద్రంలో వస్తే అఖండంగా మారిపోతుంది. నదికి నామము రూపం గుణం ఉంటుంది. అది సముద్రంలో కలవకపోతే పాడవుతుంది. అలా ఒకే దగ్గర ఉంటే మురుగు పట్టిపోతుంది. అది రాత్రి పగలనక వెళ్తూ 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 పోయి సముద్రంలో కలిసినాక నామం కోల్పోతుంది, గుణం కోల్పోతుంది, రూపం కోల్పోతుంది, అఖండంగా మారిపోతుంది. ఖండంగా ఉండేది అఖండంగా మారిపోతుంది. అప్పుడు ఇది తన రూపం కోల్పోతేనే సముద్రంగా మారిపోతుంది. నేను గంగా యమున సరస్వతి అని పిలువబడి సపరేట్గా ఉంటే అది అఖండంగా మారలేదు. అందులోకి సముద్రంలోకి వెళ్ళినప్పుడే అఖండంగా మారిపోతుంది. కనుక ఈ ఇంట్లో ఉండే జీవుడే, ఈ హంసనే, ఈ జీవుడే దైవము. కనుక ధ్యానించి 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 జీవభావం వదిలి భగవంతుడి భావంలో శివభావంలోకి మనము చేరుకుంటాము. అగ్ని సోమౌ పక్ష ఓంకార శిర ఉకారో బిందు స్త్రీనేత్రం ముఖం రుద్రో రుద్రాని చారణౌ ద్వివిధం కంఠతః. అయితే ఇట్లా ఈ విధంగా ఇంకా వీటి గురించి చెప్తూనే ఉన్నారు. యోగాభ్యాసం చేసి సిద్ధి పొందిన మనిషికి ఎవరైతే ఉన్నారో, యోగాభ్యాసం ద్వారా ఎవరైతే సిద్ధి పొందుతారో వాళ్ళకి అగ్ని సోములు, సూర్య చంద్రులు. అయితే ఈ యొక్క సూర్య చంద్రులు చేతులుగా, ఓంకారము శిరస్సుగా, అకారము ఉకారము మకారాలు మూడు కళ్ళుగా, త్రినేత్రాలుగా, అకార ఉకార మకార, ఈ యొక్క 3 కలిపితేనే ఓంకారము, 3 అక్షరాలు కలిపితేనే. ఈ 3 కూడా కలిపితే ఏమైతే అంటే 3 కళ్ళు త్రినేత్రాలు 3 నేత్రాలుగా మారిపోతాయి. 2 కళ్ళు 3వ నేత్రము, మకారం 3వ నేత్రంగా మారిపోతుంది. రుద్రుడు అతడి ముఖంగా అతని ముఖమే రుద్రుడిగా మారిపోతాడు. రుద్రుని పత్ని ఎవరైతే రుద్రుడి భార్యని రుద్రాని అంటారు. పాదాలు అవుతున్నాయి. ఈ విధంగా మోక్షాన్ని కోరేవాడు సగుణ నిర్గుణ భేదాలతో 2 రకాలుగా హంసని ధ్యానిస్తారు. ఒకటి సర్గుణము బయటి హంసని, ఒకటి నిర్గుణము నామరూపం గుణములు లేని హంసని ధ్యానిస్తాడు. ఈ విధంగా ఎవరైతే ఈ హంస ధ్యానం చేస్తున్నారో అతని శరీరమే బ్రహ్మాండంగా నిండిపోతుంది. సూర్య చంద్రులే అతని చేతులు అయిపోతున్నారు. అతనికి ఓంకారమే శిరస్సు తలగా మారిపోతుంది. అకారం ఉకారం మకారమే 3 కళ్ళలాగా మారిపోతాయి. అదే 2 చర్మనేత్రాలు, 1 జ్ఞాననేత్రం ఇక మారిపోతాయి. ఇక రుద్రుడే ముఖంగా మారిపోతాడు, రుద్రానే పాదాలుగా మారిపోతుంది. అంటే అక్కడ శరీరం అంతా కూడా భగవత్ స్వరూపంగా మారిపోతున్నారని దీని యొక్క అర్థము. అయితే ఒకటి సాకార ధ్యానం, ఒకటి నిరాకార ధ్యానాన్ని చేస్తారంట హంసని. అది దాని గురించి చెప్తున్నారు. అయితే ఒకటి మొదలు హంస అనే సోహం అని సాకారంలో మంత్రజపం చేస్తూ ప్రాణాయామాభ్యాసం చేస్తుంటారనమాట. ప్రాణాయామాభ్యాసంలో సోహం అని ఆ మంత్రాన్ని జపం చేస్తూ వాళ్ళు నిరాకారంలోకి, ఆ హృదయంలో ఉండే హంస జీవుడిలో ఈ మనసు అనేది లయం అయిపోతుంది. మనసునంతవరకే ధ్యానధ్యేయము, ఈ త్రిపుటి ధ్యానం చేయబడే వాళ్ళు సాధన అనేది ఉంటుంది. అందులో లయం అయిపోయాక ఈ యొక్క త్రిపుటి రహితమవుతుంది. కనుక ఈ విధంగా ఈ జీవుడిని వెళ్ళి ఆ యొక్క విశ్వ చైతన్యంలో లయం చేస్తాము. ఆ యొక్క ఈ ప్రాణాన్ని మహాప్రాణంలో విలీనం చేస్తాం. ఈ విధంగా చేయడం వల్ల నా జీవుడు ఉన్మనుడవుతాడు. అంటే శ్వాస లేని స్థితిలో నిలిచిపోతాడు. ఇంకా అతనికి ఇంకా ఇంద్రియాలు లేవు. ఇంద్రియాలు పూర్తిగా లయం అయినప్పుడే ఉన్మని అవస్థ కలుగుతుంది. ఇంకా రెండోది లేదు. అంతంగా తన మొత్తము బ్రహ్మాండం అంతా తను ఒక్కడే నిలిచిపోతున్న, అతనికి బ్రహ్మాండం అంతా ఒకే చైతన్యం కనిపిస్తుంది. ఇంకా వేరే కనిపించదు. ఇంకా వేరేది లేనే లేదు. ఆ తాగినవాడు మత్తుల్నే ఉంటాడు, వానికి ఇంకేది కనిపించదు. అలాగే ఇతనికి ఆ పరమాత్మ ఆకారమే తిరిగినా కూర్చున్నా ఏమి చేసినా ఆ ఉన్మని అవస్థలో ఇక రెండోది కనిపించదు అతనికి. ఆ ఉన్మని అవస్థ చెందినప్పుడే దీనినే అజప ఉపసంహారం అంటారు.
అంటే ఇప్పుడు ఇంకా ఈ అజప గాయత్రి సోహం అనేది ఇంకేం ఉండదు. ఇది ఇంకా ఉపసంహారం అంటే అది ఇంకా అంతటితోనే స్టాప్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాతనే ఆ ఉన్మని అవస్థ చేరుకుంటాడు. అంత తానే నిండిపోతాడు. అక్కడ ఇంకా జపం లేదు, తపం లేదు, ధ్యానం లేదు, ధ్యాత ధ్యాన ధ్యేయం ఏది లేదు, త్రిపుటి లేదు, మూడు లేనే లేవు, ఏకం అయిపోతుంది, ఒకటే అయిపోతాడు, ఇక బ్రహ్మాకారంగా మారిపోతాడు. ఇలా అంశ ధ్యానం చేయటం మీద ఆసక్తి కలిగి సోహం మంత్రాన్ని జపించడం వల్ల జీవుడికి అంశ కన్నా గొప్పది మరొకటి లేదని నిశ్చయంగా తెలుసుకుంటాడనమాట. ఈ అంశ సాధన చేస్తే లాభం ఏందయ్యా అంటే ఈ అంశ కంటే వేరు లేదు. అంశ అంటే ఇక్కడ జీవుడు, జీవబ్రహ్మలు ఒకటే కదా. తన ఆత్మని ఇక్కడ ఆత్మధ్యానం అని చెప్పొచ్చు. అంశ అంటే ఇక్కడ ఆత్మధ్యానం అని చెప్పొచ్చు. ఈ ఆత్మధ్యానము చేయడం వలన సోహం అని ఈ జీవధ్యానము కంటే ఇది ఆత్మధ్యానం అని చెప్తే చక్కగా ఉంటుంది. కనుక ఈ హంసనే జీవుడే ఆత్మ కనుక ఈ హంసనే జీవుడే ఆత్మ కనుక ఈ ఆత్మధ్యానము చేయడం వలన ఈ ప్రాణాయామ ద్వారా సాకారంలో సోహం అని చేస్తూ సోం వరకు కొంతమంది ఓం అని చేస్తారు. సోహం సో ఓం అని సోనే ఓంగా మారిపోతుంది. కొన్ని రోజులకి లోపల ఓంకారం పుడుతుంది కదా, ఆ శబ్దము హృదయంలో పుడుతుంది. ఆ ఓంకారముని కూడా ఓం అనే ధ్యాసలో ఉంటారు. అక్కడ అజప గాయత్రి ఆ ఓంకారాన్ని జపం చేస్తూ ఓంకార చేస్తుంటారు కొంతమంది. ఈ అజపం చేస్తుంటే సోనే ఓంగా మారిపోతుంది. సోహం సోం ఆ ఓంకారంగా మారిపోతుంది. ఆ ఓంకారం మీద ఇంకా అప్పుడు బయటి జపం ఆగిపోతుంది, లోపలి జపం స్టార్ట్ అవుతుంది. అదే ఇన్నర్ సౌండ్. ఆ శబ్దంలోనే మనసు లయం చేసి అంతకంటే ఇంకా వేరే ఏది లేదని సాధకుడు అనుకుంటారు. అయితే ఈ ఆత్మధ్యానం చేసి ఆత్మ కంటే వేరు ఏది లేదనేది అనుభవంలోకి వస్తుంది. తనలో ఉండే ఆత్మనే ప్రతి జీవిలో ఉంది కదా అని ఇక అయ్యో ఇన్ని రోజులు నేను భేదబుద్ధి కలిగి ఉంటేనే అయ్యో అంత నా స్వరూపమే కదా అని భేదబుద్ధి వదులుతాడు. భేదబుద్ధే అజ్ఞానము, భేదం లేని చూపే జ్ఞానము, అభేద దృష్టి జ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానంలో ఉంటారు. ఇక ఇట్లా సోహము అయితే ఈ ఆత్మధ్యానం చేసి అంశ ధ్యానం చేస్తే లాభం ఏంటంటే అంశ కంటే వేరు లేదు. అంశ అంటే జీవుడు ధ్యానం చేస్తే జీవుడేంది ఆత్మ. పరమాత్మ అనేది అఖండంగా బ్రహ్మాండం అంతా నిండి ఉంది. ఆత్మ అనేది ఒక శరీరంలో ఉండే ఆత్మని ఆత్మ అంటాం. ఈ అఖండంగా ఉండేది అదే పరమాత్మ అంటాం. అయితే ఈ ఆత్మధ్యానం చేయడం వలన అంశ ధ్యానము, జీవధ్యానము, ఆత్మధ్యానం అనవచ్చు. 3 రకాలుగా చెప్పినా ఒకే పదము. అయితే ఆత్మధ్యానం చేస్తే లాభం ఏంటంటే నేను ఆత్మని కంటే వేరు కాదు, నేను ఆత్మస్వరూపాన్నే, ఆత్మ కంటే ఇంకా వేరేది లేదు, ఈ ఆత్మ కంటే వేరేది లేనే లేదు అనేది అనుభవంలోకి వస్తుంది. దీని ఫలితం ఇదే. అయితే ఇక నాదం గురించి తర్వాతి మంత్రంలో చెప్తున్నారు. అస్వైవ జపకోట్య నాద మనుభవతి సచ దశవిధ ఉపజాయతే చినితి ప్రథమ చినీతి ద్వితీయ ఘంటానాద స్తృతీయ శంఖానాదం చతుర్థ పంచమాస్తం త్రినాద షష్ఠస్థాళనాద సప్తమో వేణునాద అష్టమో బేరినాద నవమో మృదంగనాద దశమో మేఘనాద నవమం పరిత్యజ్య దశమామే అభ్యసేతు. ఈ 9 వదిలిపెట్టి 10వ దాంట్లోనే నిలవాలి సాధకుడు అని ఇక్కడ చెప్తున్నారు. 10 రకాల నాదాలు పుడుతున్నాయి అని చెప్పి, అయితే ఎంతో గొప్పదైన ఈ అంశ మంత్రాన్ని సోహం 1,000,000 సార్లు జపిస్తే అనాహత కమలం చక్రంలో ఈ బ్రహ్మనాదం పుడుతుంది. అక్షర బ్రహ్మం అంటారు కదా. ఓం ఇతి అక్షరం బ్రహ్మ, ఓం ఇతేక అక్షరం బ్రహ్మ ఉపనిషత్తులు చెప్తున్నాయి, భగవద్గీత చెప్తుంది. ఓం ఇతి అక్షరం బ్రహ్మ. ఈ ఓం అనే ఈ అక్షరం అనేది ఈ శబ్ద బ్రహ్మం అయి ఉన్నది. శబ్ద బ్రహ్మము ఆధారంగా పరబ్రహ్మని దర్శనం చేసుకోవాలి. ఉపనిషత్తు సారం ఇదే. ఈ శబ్ద బ్రహ్మము అయితే ఉన్నది కదా, ఈ బ్రహ్మము అనాథ కమలంలో ఎప్పుడు పుడుతుందా అంటే 1,000,000 సార్లన్నా ఈ ప్రాణాయామలో సోహం అనేది అనుభవంలోకి తెచ్చుకుంటూ అయితే జపకోట్య అంటే ఒక 1,000,000 అయినా సరే 1,000,000 సార్లు సోహం అనేది లేదంటే ఓం అనే జపాన్ని మనము ప్రాణాయామ ద్వారా 1,000,000 సార్లు చేస్తే ఈ శబ్ద బ్రహ్మం పుడుతుంది. ఎప్పుడు పుడుతుందండి? నాకు ఉద్యోగం డాక్టర్ని ఎప్పుడు అవుతానండి? MBBS పూర్తి చేస్తే డాక్టర్ అవుతావు, IAS పాస్ అయితే కలెక్టర్ అవుతావు, అలాగే బీటెక్ ఎంటెక్ చేస్తే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావు. అట్లా ఈ విధంగా దానికి ఒక
ఒక ఫార్ములా ఉంది, ఒక ప్రాసెస్ ఉంది. అలాగే ఈ ఓంకారనాదం ఎప్పుడు పుడుతుందయ్యా అంటే కూడా లెక్కలు కూడా వేసి చెప్పారు. నాకు నిర్వికల్ప సమాధి ఎప్పుడు కలుగుతుంది మహానుభావ అని లాయర్ మాసేని అడిగితే 10,61,000 ప్రాణాయామాలు చేస్తే నీకు నిర్వికల్ప సమాధి కలుగుతుంది. అంటే చక్కటి నియమాలు, యమ నియమాలు పాటిస్తూ, బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ, ఆహార నియమాలని పాటిస్తూ చక్కగా ప్రాణాయామాభ్యాసాన్ని శాస్త్రీయంగా ఉన్నట్టు చేస్తే 10,61,000 ప్రాణాయామాలతో నీకు బ్రహ్మజ్ఞానం నిర్వికల్ప సమాధి కలుగుతుందని లాయర్ మాసే లెక్కలు వేసి చెప్పారు. ఎందుకంటే దీనికి శాస్త్రంలో లెక్కలతో సహా కూడా చెప్పారు. 1,00,00,000 ప్రాణాయామాలతోటి సోహం మంత్రంతో, ఓం మంత్రంతో, లేదా అందులో కేవల ఆత్మభావనలో శాస్త్రీయంగా గురుముఖంగా నేర్చుకున్న శాస్త్రీయమైన ప్రాణాయామ 1,00,00,000 ప్రాణాయామాలతోటి ఓంకారనాదం పుడుతుందని ఈ యొక్క మనకు అంశోపనిషత్తు చెప్పుతుందన్నమాట. ఇప్పుడు మనం అంశోపనిషత్తు చెప్పుకుంటున్నాం కదా, అంశోపనిషత్తు మనకు చెప్తుంది ఈ బ్రహ్మనాదం పుడుతుంది. ఇది ఎలా ఉంటుందయ్యా, ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది దాని వివరణ ఇస్తున్నారు. మాకు కూడా ఈ సందేహం అంతా కొత్తలో చదివినప్పుడు అర్థం కాలే, ఎవరు చెప్పినా అర్థం కాలే. బాగా తపస్సు చేయగా మా గురువులు ఇది అధ్యయనం చేయనాయన అన్నప్పుడు తపోకాలంలో దీన్ని అబ్జర్వ్ చేసి చూసినప్పుడు మా సందేహాలన్నీ తొలగించింది. లోపల అట్లా మేము ఒక 3 సంవత్సరాలు తపస్సులో ఉన్నప్పుడు ఇది అనుభవంలోకి తెచ్చుకున్నామన్నమాట. తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 సంవత్సరాలు మళ్ళీ ఇంకా ఇలా తపస్సు చేస్తుంటే నిర్వికల్ప సమాధి స్థితి వరకు వెళ్ళగలిగినాం. కనుక ఒక బ్రహ్మనాదము లోపల పుడుతుంది. అయితే ఇంకా మొత్తము నేనే అని అనుభవంలోకి వస్తుంది. అయితే ఇక్కడ ఈ యొక్క 1,00,00,000 సార్లు ఈ యొక్క సోహము ప్రాణాయామ ఏదైతే చేసినామో దీంట్లో ఇప్పుడు ఇది మీరు కన్ఫ్యూజ్ కావద్దు, పేర్లు వేరు పెడతారు. ఇక్కడ క్రియాయోగంలో చెప్పిన ప్రాణాయామనే ఇక్కడ కూడా ఉంటుంది. ఇది సహజ ప్రాణాయామ. ఈ సహజ ప్రాణాయామ 2 ముక్కుల ద్వారా చేసే ప్రాణాయామ. ఈ ప్రాణాయామాన్ని ఏదైతే చేస్తారో లోపల మీరు ఓం జపం చేసుకోండి, సోం జపం చేసుకోండి, లేదంటే బ్రహ్మ భావనతోటి, కేవల పరమాత్మ భావనతోటి మంత్ర జపం చేయకుండా దైవ భావనతోటి కూడా 1,00,00,000 ప్రాణాయామాలు చేస్తే ఓంకారనాదం పుడుతుంది అని మనకు ఇక్కడ ఉపనిషత్తు చెప్తుంది. ఇట్లా ఇవన్నీ ఉపనిషత్తు సారమే క్రియాయోగము. అయితే దీన్ని సాధకుడు అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. ఈ యొక్క 1,00,00,000 ప్రాణాయామాలు చేసిన తర్వాత ఈ లోపల ఇన్నర్ సౌండ్ ఓంకారనాదం అనేది సాధకుడు అనుభవం చేసుకుంటాడు. ఆ దివ్యనాదం అతడి కుడి చెవిన పుడుతుంది. ఈ కుడి చెవిలో ఏదైతే ఉంటుందో అది ఎట్లా పుడుతుందంటే ఈ నాదాలు మొత్తం 10 రకాలు ఉంటాయి. మొదలు ఏమంటుందంటే సచ దశవిధ ఉపజాయతే చినితి ప్రథమ, చిం చినీతి ద్వితీయ, ఘంటానాదం శృతయ, శంఖానాదం చతుర్థ. ఇట్లా ఈ నాదాలు ఒక్కొక్కటి చెప్తున్నాడు. చిని నాదం పుడుతుంది, చిని నాదం, తర్వాత ఘంటానాదము, 4వది శంఖానాదము, 5వది వీణనాదము, 6వది తాళనాదము, 7వది వేణునాదము, 8వది బేరినాదము, 9వది మృదంగనాదము, 10వది మేఘనాదము. ఇవన్నీ కూడా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సాధకుడికి వినిపిస్తుంటాయి. ఇక్కడ కుడి చెవిలో చిని అనే నాదము కుడి చెవిలో మెల్లగా పుడుతుంది. ఆ చెవిలోకి తేనెటిగా జొర్రిందా అని నేను అనుకున్నాను నా తపోకాలంలో. అది లేచి చూసినా అది వినిపిస్తుంది, తిరుగులాడినా వినిపిస్తుంది, రోజంతా వినిపిస్తుంది. నేను చాలా కంగారు పడినాను, నా చెవిలోకి ఏదన్నా ఏదో వెళ్ళిందా ఏదన్నా అని. ఎంత ఇది చేసేసినా కానీ లేదు. అది అయితే వెళ్ళితేనేమో మనకు ఇబ్బంది ఉంటుంది, ఇబ్బంది లేదు. అది ఏమీ ఇది లేదు. అప్పుడు చెవులు పవిత్రమవుతాయి, కళ్ళు పవిత్రమవుతుంది, దేహం పవిత్రమవుతుంటుంది, సూక్ష్మమైన విషయాలు తెలుసుకోగలుగుతారు. దూర శబ్దాలు కొంతమంది సాధకులు వచ్చేసి నాకు చెవు వినిపిస్తలేదు, ఎవరు పిలిచినా వినిపిస్తలేదు స్వామీజీ, ఏమయ్యా చెవుడా నీకంటే, లేదు స్వామి లోపల మీరు చెప్పినట్టు మీ పుస్తకం చదివినాము, నాదం వినిపించి నాకు ఇతరుల మాటలు వినిపిస్తాం అంటే, పిచ్చివాడ మూర్ఖంగా మాట్లాడకు, నీకు యోగాభ్యాసం తెలియదు, సాధన తెలియదు, ఊరికే గాలి మాటలు మాట్లాడుతున్నావు. ఆయుర్వేదం వైద్యుడు తానికి పోయి చెవులో చికిత్స చేయి, చెట్ల పసరు చెవులో పోయి నాకు ఇది ప్రాబ్లం ఉంది అని అన్నాను, లేకపోతే నాకు ఇతరులు చెప్పింది ఏది వినిపిస్తలేదు స్వామి, చెవుడు వాళ్ళకి తయారైనట్ట. మూర్ఖుడా, చెవుడు వాళ్ళకి తయారు కాదు. ఇంద్రియాలు శుద్ధమవుతాయి, పవిత్రమవుతాయి, కిలోమీటర్ శబ్దాలని వినగలుగుతావు నాదం పుట్టిన తర్వాత. కానీ చెవుడు వాళ్ళకి తయారైన మూర్ఖత్వం మాటలు మాట్లాడకు. నువ్వు యోగ సాధన చేస్తావంటే లేదండి అన్నారు. మరి ఎందుకు? కాకులు పిట్టలు కూడా మా ఆశ్రమం చుట్టూ తిరిగిపోతాయి, కాకులు పిట్టలు కూడా తిరిగిపోతాయి. మా సత్సంగ లాభము, మా సాధన లాభం అవి పొందుతాయా? ఎవరైతే మా మీద గురి ఉండి శ్రద్ధతో నేర్చుకొని సాధన చేస్తారో వాళ్ళే మాతోటి పూర్తి లాభం పొందుతారు. కానీ కాకులు పిట్టలు జంతువులు మా ఆశ్రమం చుట్టూ తిరిగిపోతే మాతోటి అవి సత్సంగ లాభం పొందుతాయా? పొందవు కదా. ఊరికే ఉపన్యాసాలు వినిపోతే కూడా లాభం లేదు.
మేము చెప్పిన సాధనలు ఎవరు అనుష్ఠిస్తారో అది స్వయం అనుభవంలోకి వస్తుంది. ఇది ఒక ప్యాషన్ అయిపోయింది అనమాట. ఇట్లా వీడు చెవులు వినిపోయావు, చెవులో ఇది అయిపోయింది అనేది మూర్ఖత్వం. ఇంద్రియాలు పవిత్రమై ఇంకొక కిలోమీటర్ శబ్దాలు కూడా వినిపించాలి చెవులకు. చెవుడు రోగం ఉన్నా చెవుడు రోగం పోవాలి ఓంకారనాదం పుట్టిన తర్వాత. కనుక ఇది ఉల్టా అర్థం చేసుకుంటారనమాట ఈ యోగ సాధన చేయనోళ్ళు. దీన్ని శాస్త్రాలని గురువులది పుస్తకాలు చదివి తన అనుభవం లాగా ఫీల్ అవుతుంటారు. కనుక ఇది సత్యముని ఒక గురువు దగ్గరనే తెలుసుకోగలుగుతాడు. ఎట్లా ఉంటాయి అంటే ఇంద్రియాలు పవిత్రమయ్యి కళ్ళు ఇంకా బాగా చూడగలుగుతాయి, చెవులు ఇంకా బాగా వినగలుగుతాయి. చెవుడు రాదు, వీడికి ఏదో చెవుడు వచ్చిందని అంటే వాడి శరీరంలో రోగాన్ని పట్టుకొని వచ్చేసి లోపల చెవులో వినిపిస్తున్నందుకు వినిపిస్తలేదా అంటారు. కనుక ఒక ఎక్స్రే మిషన్ లాంటి వాళ్ళ గురువు వీడు ఏం తప్పు చేస్తున్నాడు, ఏం సాధన చేస్తున్నాడా, తిని 3 పూటలు తిని నిద్రపోతున్నాడా, ఏం గాలి మాటలు మాట్లాడుతున్నాడా పుస్తకాలు చదివి అనేది తెలుసుకొని ఇది తప్పు అని మందలిస్తాడు గురువు. అదే ఇంకొక మాయ గురువులు ఉన్నారనుకో, ఈ వారి గ్రేట్ మాస్టర్ అని చప్పట్లు కొట్టించే వరకు వాడు తాజడిన కోతి వనమెల్ల జడిసెను. తప్పును తప్పు, ఒప్పును ఒప్పు అనేది ఋషులు చెప్తారు. ఈ మూర్ఖులు ఏంటంటే వాడిని ఊరికే పొగిడి ఏది చేసినా రైట్ అంటారు. రైట్ అనడం వల్ల కూర్చొని నిద్రపోతే కూడా సమాధి. అతను నిద్రపోయిన గురువు గారు అంటే నిద్ర కాదు సమాధి అని గురువే మద్దతు పలుకుతాడు. శిష్యుడు నిద్రపోయినగా నిద్ర కాదు అదే సమాధి అని ఆయన చెప్తాడు. పోని పొరపాటున శిష్యుడు నిద్రని సమాధిగా భావిస్తే గురువుండి నాయన మత్తులోకి వెళ్ళినావు, కళ్ళు ఒళ్ళు బరువెక్కిపోయింది, కళ్ళు ఎర్రబడ్డాయి, మత్తుగా ఉన్నావు, చైతన్య అవస్థలో ఉంటావు, ధ్యానంలో నుంచి నువ్వు బయటకు వస్తే చైతన్య అవస్థలో ఉంటావు, నిద్రమబ్బులో ఉన్నావు చూడని గురువు మందలించాలి. కానీ ఇదేం రోగమో కానీ శిష్యుడు నిద్రపోయి కూడా నిద్రపోయిన గురువు గారు అంటే కూడా లేదు బాబు అది సమాధి నీకు తెలియదులే అనే కాలం ఇది వచ్చింది. ఎందుకంటే సంఖ్యను పెంచుకోవాలనే దాంతో మిస్గైడ్ ఇవ్వడమే తప్ప ఇక్కడ ఏం లేదు. కనుక ఇందులో సత్యము తెలుసుకోండి. ఎందుకంటే మా బాధ అంతా ఏంటంటే ఈ శాస్త్రాలను వక్రీకరణ జరుగుతుంది. వీళ్ళకు ఒక ముఖ ఉపనిషత్తులు తెలియవు, శాస్త్రం తెలియదు, తపస్సు తెలియదు, ఒక గురు పరంపరలు లేకుండా ఇట్లా మిస్గైడ్ అవుతుంది అనేది ఆవేదనతో పలికే మాటలు ఇవి. కనుక ఈ ప్రకారంగా దశవిధ నాదాలు వచ్చేసి ఈ యొక్క చివరికి సాధకుడికి 9 రకాల నాదాలు వచ్చేసిన తర్వాత మేఘము పెద్ద సౌండ్స్ వచ్చే మేఘం కాకుండా మామూలు మేఘంలో సుమధురమైన నాదం వస్తుంది. ఆ నాదము స్థిరంగా ఉంటుంది 10వది. ఇంకా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మంచి కంచు గంట, పెద్ద గంట దేవాలయంలో ఉందనుకో, దాన్ని ఇలా కొట్టి వదిలిన తర్వాత కొట్టినప్పుడు కాకుండా తర్వాత దీర్ఘంగా టంగ్ అని వస్తుంది చూడండి. ఆ దీర్ఘమైన ఏదైతే ఉందో అది సుమధురంగా మనకు ఉంటుంది. కొత్తలో కొంచెం డిస్టర్బెన్స్గా సౌండ్ ఎక్కువ అనిపించినా కానీ తర్వాత అది ఏకనాదంగా మారిపోతుంటుంది. 24 గంటలు తిన్నా పడుకున్నా తిరిగినా ఏమి చేసినా అది అలాగే శబ్ద బ్రహ్మం అనమాట. అది ఓంకారం అంటే ఓం ఇతి అక్షరం బ్రహ్మ, ఓం ఇతేక అక్షరం బ్రహ్మ, ఓం అనే ఆ యొక్క ఓం ఇతి అక్షరం బ్రహ్మ, ఓం అనే ఈ యొక్క అక్షరము ఓం అనే అక్షర బ్రహ్మ అంటారు. ఆ ఓంకారమే శబ్ద బ్రహ్మం అంటారు. శబ్ద బ్రహ్మ ఆధారంగా పరబ్రహ్మని దర్శనం చేసుకోవచ్చు. ఇవి ఓంకారాన్ని ఈ యోగి సాధకుడైన యోగి ఏం చేస్తాడు, 1,000,000 సార్లు ప్రాణాయామ ఈ అభ్యాసము అజప గాయత్రిలో కానీ సోహం మంత్రంలో కానీ ఓం మంత్రంలో కానీ ఇష్టదైవ మంత్రంలో కానీ ఏ మంత్రంలోనైనా మన ఇష్టదైవ మంత్రంలో కానీ మనసు నిలిపి ఇంద్రియాలను నిలిపి శాస్త్రీయంగా ప్రాణాయామ చేసి అందులో లేకపోతే ఏ మంత్రం చేయకున్నా కానీ దైవ భావనతోటి 1,000,000 సార్లు శాస్త్రీయంగా కఠోర నియమాలు పాటించి ప్రాణాయామ ఎవరైతే చేస్తారో వాళ్ళకి శబ్ద బ్రహ్మమైన ఓంకారాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. అందుకనే 2 యోగులు కలిసినప్పుడు ఓం అంటారు. ఆకారం బ్రహ్మ, ఉకారం విష్ణు, మకారం మహేశ్వరుడు, త్రిమూర్తులు ఉన్నారు కదా, ఇందులో త్రివేదములు ఉన్నాయి కదా. ప్రతి దేవతకు ముందు ఓం శివాయ నమః, ఓం రామాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం దేవ్యే నమః అని ఒక ఇష్టదైవానికి ఓం ఎందుకు కలుపుతారు? ఓం ఇంజన్. దేవతల పేర్లు రైలు పెట్టెలు లాంటివి. ఆ పెట్టెలకు ఇంజన్కు తాకి ఉంటేనే గమ్యం చేరుకుంటాయి. ఒట్టి పెట్టెలు జడమైన పెట్టెలు చేరుకోలేవు. కనుకనే ఆ ఓం అనే ఇంజన్ తప్పకుండా ఉండాలి. కానీ ఓం అనేది శక్తి, ప్రాణము. కనుక ఆ ప్రాణం లేకపోతే శవం లాకన, శరీరం లాకనేమో ఈ దేవతా మంత్రాలు, ఆ లోపల ఉండే ప్రాణమేమో ఓంకారం అనమాట. ఆ ప్రాణం లేనిది శవం అవుతుంది శరీరము. ఇంజన్ లేనిది రైలు పెట్టెలు ఎక్కడ పోలేవు, జడమైనవి. కనుక ఓంకారమే పరబ్రహ్మము అని స్వయంగా యోగి అనుభవంలోకి పొందుతుంటాడు. 1,000,000 మంత్రాలలో ఓంకారం గొప్పదయ్యా అని ఉపనిషత్తులు ఎందుకు కొనియాడుతున్నాయంటే ఓంకారం గొప్పది. అది ఎవరు అనుభవంలోకి తెచ్చుకుంటారంటే యోగ సాధకులు మాత్రమే అనుభవంలోకి తెచ్చుకుంటారు. యోగ అంటే ఆసనాలు వేసేటోళ్ళు కాదు, యోగము చేసేవాళ్ళు, కలయిక జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేసేవాళ్ళు. ఆ విధంగా శాస్త్రీయంగా ప్రాణాయామాది చేసి మంచి సిద్ధాసనంలో కూర్చొని శాస్త్రీయంగా ప్రాణాయామ భగవద్గీతలో చెప్పిన 6వ అధ్యాయంలో ఈ ఉపనిషత్తులో చెప్పిన ఈ సిద్ధాసనంలో ఇలా కూర్చొని సాధన చేసి ప్రాణాయామ అభ్యాసం చక్కగా చేసిన వాళ్ళకి ఈ ఓంకారనాదము దర్శిస్తాడు. ఓంకారాన్ని శబ్దాన్ని వింటాడు, దర్శిస్తాడు, అనుభవం
లోకి తెచ్చుకుంటాడు, ఓంకారంలో లయమైపోగలుగుతాడు. కనుక ఈ విధంగా సాధకుడికి ఈ 10 రకాల నాదాలు వినిపించినప్పుడు అతడు ఈ విధంగా దివ్యానుభవాలు కలుగుతాయి. ఎందుకంటే దివ్యమైన నాదాలు, దివ్యమైన రూపాలు, దివ్యమైన సుగంధాలు వెదజల్లుతున్నాయి స్వామి మీలోన అని ఆ విశ్వరూప సందర్శన యోగంలో భగవద్గీతలో విశ్వవిరాట్ స్వరూపాన్ని చూసినప్పుడు పులకించినట్టు యోగి కూడా ఇంత తన్మయత్వం చెందుతాడు. ఇంకా సాధనలో శ్రద్ధ పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది, దినదినం ఇంద్రియాలు పవిత్రమవుతాయి. ఇదేమో రోగమో, ఇప్పుడు ధ్యానం అని చేస్తే నిద్రపోతున్నారు, కూర్చొని వెన్నుపూస తప్పిపోతుంది, రోగాలు వస్తున్నాయి, పిచ్చోళ్ళు అవుతున్నారు, మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు, సైకాలజీ పేషెంట్లు అవుతున్నారు. ఏంటంటే సరి అయిన గురువు దగ్గర నేర్చుకోకపోవడము, సరి అయిన అనుభవాలు రాకపోవడము, ఆఫ్ మైండ్ బుక్కులు చదివి ఆఫ్ మైండ్ గురువుల దగ్గర నేర్చుకొని ఆఫ్ మైండ్ బ్యాచ్ అయ్యి 2 రోజులు ధ్యానం నేర్చుకొని వచ్చి అందరికీ నేర్పడం వలన ఈ విధంగా నష్టపోతున్నారు. కానీ శాస్త్రీయంగా ఒక 12 ఏళ్ళన్న తపస్సు చేసి కఠోర బ్రహ్మచర్య దీక్ష బట్టి కఠోర తపస్సు చేసి ఆత్మానుభూతి పొందిన ఋషి ఇట్లా తప్పుడు అనుభవాలు చెప్పడు, తప్పుడు శిక్షణలు ఇవ్వడు. ఒక్కొక్క దగ్గర సన్యాసులు 30-40 ఏళ్ళు బ్రహ్మచర్యం వ్రతం పాటించిన వాళ్ళు కూడా ఇంకా నేను ఉపదేశానికి అర్హుడు కాదు, మా గురువే ఉపదేశాలు ఇస్తాడు అంటారు. వీడు 2 రోజుల్లోపనే ధ్యాన ప్రచారం చేసేస్తాడు. చూడండి, మరి ఏమి తెలుసు? 2 రోజుల్లో ఏం నేర్చుకుంటాడు? ఏ విద్యలన్నా 2 రోజుల్లో పర్ఫెక్ట్ అవుతారా ఎవరన్నా? మరి గుడ్డివానికి దారి చూపిస్తాడా? ఈ 2 రోజుల్లో వాళ్ళు శిక్షణలు ఇస్తే, 2 రోజులు నేర్చుకున్న వాళ్ళు శిక్షణ ఇస్తే ఎంత లాభం పొందుతారు చూడండి. గొప్ప నష్టం లాభం కంటే. వైద్యం తెలియని వాడు వైద్యం చేస్తే ఎంత నష్టమో, అలాగే చదువురాని వాడు టీచర్గా కొనసాగిస్తే ఎంత నష్టమో, అలాగే ధ్యాన శాస్త్రం గురించి తెలియని వాడు, తపస్సు చేయని వాడు గురువు అయ్యి బోధిస్తే అంత అపాయం. మీకు తెలియదు, వాడు మహర్షి అని పేరు తగిలించుకుంటాడు, అవతార పురుషుని అనుకుంటాడు. అతని భార్య పిల్లలు ఉంటే వీళ్ళు కూడా అవతార పురుషులే అంటారు. మా పాద పూజలు చేసుకోండి, దక్షిణలు ఇవ్వండి, శిక్షణ తీసుకోండి అని ఇట్లా మోసం చేస్తుంటారు. కనుక ఉపనిషత్తులను అధ్యయనం చేసి తపస్సు చేసి బ్రహ్మానుభూతి పొందిన వాళ్ళని తత్వదర్శనులనే గురువు తీసుకోవాలని భగవద్గీత ఏం చెప్తుంది? తత్వదర్శన. గురువు అంటే ఎవరు? ఆ తత్వదర్శనుల దగ్గర వినయంగా నేర్చుకొని సేవ చేసి నేర్చుకోవాలని ఉపనిషత్తులు చెప్తున్నాయి, భగవద్గీత చెప్తుంది. ఆ తత్వదర్శనులు స్తోత్రియం బ్రహ్మనిష్టంచ శాస్త్రాన్ని అధ్యయనం చేసి తపస్సు చేసి అనుభూతి పొందిన వాళ్ళే, స్తోత్రియుడు బ్రహ్మనిష్టం 2 కలిపిన వాళ్ళే గురువు. శాస్త్రాన్ని చక్కగా పరిశోధన చేసి తపస్సు చేసి అనుభూతి పొందిన వాళ్ళే గురువు. వీళ్ళే తత్వదర్శనులు, వీళ్ళ దగ్గరనే శిక్షణ తీసుకోవాలని సమస్త శాస్త్రాలు చెప్తున్నాయి మనకు. శాస్త్రాలు అంటే ఎన్నో ఉండొచ్చు, అవి కాదు ఉపనిషత్తులు మెయిన్ శాస్త్రాలు. వీటికెళ్ళే అన్నీ వచ్చినాయి, మిగతా అన్నీ కూడా ఇందులోకి వెళ్ళే వచ్చినాయి. కనుక రాముడు, కృష్ణుడు, హనుమంతుడు ఇవన్నీ అధ్యయనం చేసింది సమస్త దేవీ దేవతలు, ఋషులు, గొప్ప గొప్ప వాళ్ళు, వివేకానంద స్వామి, శంకరాచార్యులు అందరూ కూడా ఇవే అధ్యయనం చేశారు. వీటి ప్రకారమే సాధనలు చేసి తరించారు. అయితే ఈ యొక్క సాధకుడి 10 రకాల నాదాలు వచ్చిన తర్వాత అతనికి ఎంతో దివ్యానుభూతులు కలుగుతాయి. చిని ఈతి వినిపించినప్పుడు సాధకుడి శరీరంలో చించిని అనే ధ్వనులు పుడుతుంటుంది. ఆ సమయంలో అతడి శరీరం అంతా విరుస్తున్నట్టు అనిపిస్తుంది. 3వదైన ఘంటానాదం పుట్టినప్పుడు ఆ సమయంలో అయితే అతని హృదయం కంబంలో వికసిస్తుంది. 4వది శంఖనాదం పుట్టినప్పుడు అతడి తల కంపిస్తుంది. 5వ నాదం వీణానాదం పుట్టినప్పుడు అతని అంగిలిలో అమృతం అంటే నాలుక నుంచి అమృతం వచ్చేస్తుంది. 6వదైన తాళనాదం పుట్టినప్పుడు వీణానాదాలు ఒకేసారి కలుగుతాయి. తాళాలు వీణానాదం 2 ఒకేసారి కలిగినప్పుడు సూర్య చంద్ర మండలాలు 2 కలిసి స్రవింపజేసినట్టు అమృతం త్రాగినట్టుగా ధారగా వస్తుంది. ఇక 7వదైన వేణునాదం పుట్టినప్పుడు నిగూఢమైన బ్రహ్మజ్ఞానం సాధకుడికి అనుభవంలోకి వస్తుంది. 8వదైన బేరినాదం వినిపించినప్పుడు అయితే ఆ యొక్క పరమాత్మతో అనుసంధానం అవుతాడు. అయితే తర్వాత అతని వాక్కు ఏది చెప్తే అది ఫలిస్తుంది, అతనికి సర్వజ్ఞత్వము సిద్ధిస్తుంది. 9వదైన మృదంగనాదం వినిపించినప్పుడు సాధకుడికి దివ్య దర్శనాలు కలుగుతాయి. కూటస్థ చైతన్య దర్శనం జరుగుతుంది మృదంగనాదం వినిపించినప్పుడు. అప్పుడు తానే ఈశ్వర స్వరూపం అవుతాడు. నేను ఈశ్వరుడే, తానే ఈశ్వరుడు స్వరూపంగా మారిపోతాడు. అయితే మోక్షం కోరుకునే వాళ్ళు ఈ 9 ధ్వనాలను వదిలేసి 10వ ధ్వనిలో నిలిచిపోవాలి. ఆటోమేటిక్గా అది నిలుస్తుంది. మనం రోజు సాధన చేస్తుంటే అయిపోయి 9 వదిలిపెట్టేసి ఆ విధంగా దీర్ఘం ఒకసారి గంట టంగు ఇట్లా కొట్టి వదిలేసిన తర్వాత దీర్ఘ నాదం సుమధురమైంది ఎలా వస్తుందో అటువంటి నాదంలో వినిపిస్తుంది. ఆ నాదమును పులికించి నాదములో ఆ నాదములో లయమైపోవాలి. నాదస్వరము విని పాము ఒళ్ళు మరిచిపోయి తనని చంపుతున్నా ఎవరైనా కొడుతున్నా తెలుసుకోలేదో ఈ నాదములో నాదానికి మత్తిల్లి బానిస అయిపోయిన మనసు నాదములో లయమైపోతుంది. పాము నాదస్వరములో మనసు లయం చేసి శరీరాన్ని ప్రపంచాన్ని మరిచిపోతుందో అలాగే ఈ నాదస్వరం, ఈ ఓంకార నాదము హృదయంలో పుట్టిన నాదములో మన మనసు అనే పాము మన అందులో మత్తిల్లిపోయి మన మనోలయం జరుగుతుంది. తస్మాన్ మనో విలీనే
మనసి గతే సంకల్ప వికల్పే దగ్ధే దగ్ధే పుణ్యపాపే సదాశివ శక్త్యా ఆత్మ సర్వత్రా అవస్థితః స్వయం జ్యోతి శుద్ధో నిత్యో నిరంజన శాంతతమః ప్రకాశయతీతి వేదానువచనం భవతి ఇది ఉపనిషత్తు. ఇది వేదానువచనము. ఇది వేదమే. వేదం యొక్క అంతిమ భాగము, వేదం యొక్క శిరస్సులే ఉపనిషత్తులు గనక వేదానువచనం ఇది. భవతి ఇది ఉపనిషత్తు. ఇది ఈ విధంగా, ఇది వేదవచనము, ఇది వేదవాక్కు అని చెప్తుంది. ఇట్లా అని ఈ విధంగా ఉపనిషత్తు చెప్తుంది. తన్మన విలీనతే అంటే ఎప్పుడైతే మనసు విలీనమవుతుందో అంటే లయమైపోతుందో, మనసి గతే సంకల్ప వికల్పే ఎప్పుడైతే మనసు లయమైందో అక్కడ సంకల్ప వికల్పాలు కూడా లయమైపోతాయి. దగ్ధే పుణ్యపాపే అక్కడ పుణ్యపాపాలు నశించిపోతాయి. సదా శివ అక్కడ సదాశివ స్వరూపాన్ని పొందుతాడు. శక్త్యా ఆత్మ సర్వత్రా వస్థితః ఆత్మ సర్వత్రా వ్యవస్థిత. అప్పుడు ఆత్మని అంతటా సర్వత్రా ఈ ప్రపంచమంతా కూడా ఆత్మాకారంగానే అతనికి కనిపిస్తుంది. స్వయం జ్యోతి, అప్పుడు స్వయం జ్యోతి అది ఏదో స్వయం జ్యోతిగా వెలుగుతాడు. శుద్ధో అది చాలా శుద్ధమైనది. నిత్యో అది నిత్యమైనది. ఇప్పుడు సూర్యుడు ఇప్పుడు వస్తున్నాడు మళ్ళీ పోతాడు. ఈ సూర్యుడు అయితే 12 గంటలు ఉంటాడు, 12 గంటలు పోతాడు. కానీ ఇది నిత్యము వెలుగుతుండే జ్యోతి. ఇది నిరంజన నిర్గుణ శాంతతమ. ఇది ఎంతో శాంతమైంది. శాంతతమ అంటే శాంతి అంటలేడు, శాంతతమ అంటే ఎల్లవేళలా ఉండే శాంతి. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేని శాంతి కాదు, ఎల్లవేళలా ఉండే శాంతి కనుక శాంతతమ. ప్రకాశయతీతి ఇది ప్రకాశానికి అతీతమైనది. ఇప్పుడు సూర్యుడు చంద్రుడు ఇట్లా వచ్చిపోయేవాళ్ళు, కానీ వీటికి అతీతమైంది, ప్రకాశానికి అతీతమైంది. వేదానువచనం ఇది వేదవాక్కు, ఇది వేదం చెప్తున్న మాటలు. భవతిథి ఉపనిషత్తు ఇట్లా ఉపనిషత్తులు సెలవిస్తున్నాయి కనుక ఈ ఉపనిషత్తులను అనుసరించుదాము. ఈ విధంగా స్వజ్ఞానంతో మనసు నిర్మల్యం అవుతుంది. ఈ యొక్క స్వయం జ్ఞానంతో మనసు అదే నిర్మాలిన్యము అంటే మనసులో ఉండే మాలిన్యం అంతా పోయి శుద్ధంగా తేట శుద్ధమైన నీళ్ళలో ఫిల్టర్ వాటర్ లాగా శుద్ధమైన నీళ్ళలాగా మనసు మారిపోతుంది. నిర్మలంగా మేఘాలు తొలగిన ఆకాశం వలె, అలాగే మేఘాలు తొలగిన సూర్యుడు ప్రకాశించినట్టుగా మన మనసు శుద్ధంగా తయారవుతుంది. సంకల్ప వికల్పాలు లేవు అక్కడ. అప్పుడు పాపపుణ్యాలు పోతాయి, సమ్యక్ జ్ఞానం కలుగుతుంది, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, ఆ పరమాత్మనే నేననే జ్ఞానం కలుగుతుంది. అయితే ఈ బ్రహ్మజ్ఞానంలో సమస్త కర్మలు దహించి అగ్ని కట్టెలు కాల్చినట్టు కాల్చబడతాయి. అలా జరిగిన సమయంలో సదాశివుడే పరబ్రహ్మ వ్యక్తావ్యక్త ప్రపంచంలో అయితే ఈ వ్యక్తమయ్యే ప్రపంచం అంటే కనిపించే ప్రపంచము, కనిపించని ప్రపంచము అవ్యక్తంలో ఉంటుంది. కనిపించే ప్రపంచం ఈ బాహ్య ప్రపంచము, ఇవన్నీ కూడా పరమాత్మగానే ప్రకాశిస్తాడు. ఈ కనిపించే ప్రపంచం, కనిపించని ప్రపంచం, వ్యక్తమయ్యేది, వ్యక్తం కానిది అన్నిటి కూడా ఆ శుద్ధమైన ఆ పరమాత్మ స్వరూపంగానే ఆ శుద్ధుడైన నిత్యమైన వాడు, నిరంజనుడు, ప్రశాంతమైన వాడు ఆయన పరమాత్మ, నిర్గుణుడు, నిరంజనుడు ఆయన పరమాత్మనే ప్రకాశిస్తుంటాడు లోపల బయట అంతటా కూడా. సాధకుడు ఎప్పుడైతే 9 నాదాలు వదిలి ఏకనాదంలో స్థిరమై ఆ పరమాత్మలో లయమైపోయాడో, మనసు ఎప్పుడు లయం చేశాడో, ఎప్పుడైతే మనసు లయమైందో అక్కడ సంకల్పం లేదు, వికల్పం లేదు. మనసులోనే కదా సంకల్ప వికల్పాలు కోరికలు ఉండేది. ఆ మనసు లయంతో అతనిలో మనసు ఎప్పుడైతే పరమాత్మలో ఆ ఓంకారంలో లయం చేశాడో మనసులో సంకల్ప వికల్పాలు లేవు. అక్కడ పాపపుణ్యాలు దగ్ధమవుతాయి. అక్కడ సదాశివ స్వరూపం అయిపోయి లోపల బయట అంతటా సర్వత్ర నిండి ఉన్న పరమాత్మ ఏకాకారంగా నిలిచిపోతాడు. అడు శుద్ధుడు, నిత్యుడు, నిరంజనుడు, నిర్గుణుడుగా మారిపోతాడు. అతీత స్థితిలో ఉంటాడు. అక్కడ నిర్వికల్ప సమాధి అందుకుంటాడు. ఈ యొక్క మూలాధారం నుంచి ఈ యొక్క సహస్రార చక్రం వరకు ఈ యొక్క చక్రాల్లో ఒక శుద్ధమైన స్ఫటికలాగా అతను చైతన్యవంతము, శక్తియుతము, చైతన్యవంతము మేరుదండం మారిపోతుంది. ఆనాడు దదీచి అనే ఋషి మేరుదండాన్ని తీసుకొని వజ్రాయుధం చేశాడు. ఎందుకంటే ఆ యొక్క ప్రాణశక్తి ద్వారా, ప్రాణాయామ కర్మ ద్వారా వజ్రాయుధం దాకా తయారవుతుంది యోగి యొక్క మేరుదండము. ఇంద్రుడు వాడుకుంటాడు ఆ యొక్క మేరుదండాన్ని. కనుక ఆ విధంగా ఆ యోగ సాధన వలన శుద్ధము పవిత్రం అయిపోతుంటుంది. దానివలన మనసు లయంతో ఇంక అన్ని లయం అయిపోతాయి. సహస్రారంలో ప్రాణం ఎప్పుడైతే నిలిచిందో దేంతోటి? హంసతోటి. హంస అంటే ఇక సోహం అనే యొక్క మంత్రం తీసుకొని ప్రాణాయామ సోహం చేయండి, ఓం చేయండి, మీకు ఇష్టదైవాన్ని చేయండి, కానీ ప్రాణాయామలో చేయాలి. సిద్ధాసనంలో కూర్చోండి, మేరుదండం పెట్టి ఎట్లయినా ధ్యానం చేయొచ్చు, గోడ కాని కూర్చోవచ్చు, మ్యూజిక్ పెట్టుకోవచ్చు,
ఇవన్నీ ఆఫ్ మైండ్ వాళ్ళు చెప్పేది. ఇది కాదు ఉపనిషత్తు ప్రకారం. సమకాయ శిరోగ్రీవం, మేరదండం నిటారుగా పెట్టండి, శరీరాన్ని ఫ్రీగా ఉంచండి, సిద్ధాసనంలో కూర్చోండి, మలద్వారాన్ని లాక్ చేసి వేయండి, ఎడమ మడమ చేత చక్కగా ప్రాణాయామాన్ని చక్కగా చేయండి, లోపల జపం వద్దు తపం వద్దు అనేటోళ్ళు మూర్ఖులు అనమాట. ఇదే మీకు నచ్చిన సోహం మంత్రాన్ని కానీ ఓం మంత్రాన్ని కానీ మీ ఇష్టదైవ మంత్రాన్ని కానీ ఆ ప్రాణాయామంలో జపం చేయండి. లేదంటే కూడా మీరు ఏ జపం చేయకుండా దైవ భావనతోటి ఆత్మభావనతోటి ఉన్నా సరిపోతుంది. భావము గొప్పది. ఇక్కడ మంత్రాల కొద్ది కూడా భావం అనేది చాలా గొప్పది. భావశుద్ధియే జ్ఞానసిద్ధి కనుక ఆ యొక్క దైవ భావనతో ఉన్నా పర్వాలేదు. అలా ఉండి ఈ ప్రాణాయామ కర్మని చక్కగా చేస్తే 1,00,00,000 జపము 1,00,00,000 ప్రాణాయామాలు చేసినప్పుడు శాస్త్రీయంగా గురువు చెప్పినట్టుగా 1,00,00,000 ప్రాణాయామాలు చేస్తే మీకు ఓంకార నాదము పుడుతుందని ఉపనిషత్తు చెప్తుంది. ఉపనిషత్తు నమ్మండి, ఋషులు నమ్మండి, తపస్సంపన్నులని నమ్మండి. ఈ మోసగాళ్లతో సెంటర్లు పెట్టుకొని డబ్బులు యోగ సెంటర్లు ధ్యాన సెంటర్లని డబ్బు దోపిడిగాళ్ళని నమ్మకండి, శాస్త్రాన్ని నమ్మండి. కనుక ఈ విధంగా ఓంకారం నాదము పుడుతుంది. ఆ ఓంకార నాదములో మీ మనసుని లయం చేస్తే ఆ మనసు లయమైనప్పుడే ఇక సంకల్ప వికల్పాలన్నీ నశించిపోతాయి, కోరికలు నశించిపోతాయి, మోహం నశించిపోతుంది, అరిషడ్ వర్గాలు నశించిపోతాయి, 3 గుణాలు పోతాయి. అక్కడ ధ్యాత ధ్యాన ధ్యేయం ఇంకేది ఉండదు. ధ్యాత ధ్యాన ధ్యేయం త్రిపుటి ఉండదు. ఇక 3 గుణాలు ఉండవు. సహస్రారంలో ప్రాణం నిలిచినప్పుడు శుద్ధ పరబ్రహ్మాకారంగా లోపల బయట అంతా నిండున్న చైతన్యాకారంగా మారిపోయి నిర్వికల్ప సమాధి అందుకొని మనం వేదాతీతుడు వేమన యోగి చెప్పింది వేదం సుమ్మి. ఇక మీరు పలికిన నోటికుంటే చెప్పింది అంతా కూడా ఇక వేదానికి అతీతమైన వేదాంతమే. ఇంకా మీరు పలికేదంతా కూడా కనుక మీ నోటికుంటూ వచ్చిందంతా కూడా మీరు వేదాతీత స్థితిలో ఉంటారు. అంటే త్రిగుణ్ణో నిస్త్రైగుణ్యో భవార్జున, నువ్వు 3 వేదాలని కూడా దాటాలి అంటే వేదాతీతుడిగా మారిపోతావు. నీ నోటికుంటూ వచ్చింది మాత్రము ఏది చెప్పినా నువ్వు పలికిందంతా వేదమే అవుతుంది. నువ్వు వేదానికి అతీతంగా ఉంటావు, నువ్వు పలికిందే వేదం అవుతుంది. కనుక ఈ విధంగా ఉపనిషత్తు వాక్యము ఇది చెప్తుంది. ఇది ఉపనిషత్తు సారము, ఉపనిషత్తు వాక్యము. దీన్ని అనుసరించి మీ జన్మం ధన్యం చేసుకోండి. ఇది ఉపనిషత్తులను అనుసరించారు ఋషులు. మనం కూడా వాళ్ళ మార్గంలో వెళ్ళి మనం జన్మ ధన్యం చేసుకుందాం. ప్రతి పౌర్ణానికి ఈ ఉపనిషత్తులో చెప్పిన అయితే 1,00,00,000 జపం చేస్తే ఓంకార నాదం పుడుతుంది, 1,00,00,000 ప్రాణాయామాలు అని ఏదైతే చెప్పినరో ఈ ఉపనిషత్తులో ఇది అంశోపనిషత్తు. ఈ అంశోపనిషత్తులో చెప్పిన ఏ ప్రాణాయామం అయితే ఇక్కడ చెప్పినరో, ఏ సిద్ధాసనంలో ఉండి మూలబంధనం వేసుకొని మలద్వారాన్ని లాక్ చేయాలి అని చెప్పినరో అవన్నీ కూడా ఆ సిద్ధాసనాన్ని కానీ ఈ ప్రాణాయామాన్ని కానీ ఎలా చేసి ఓంకారాన్ని ఎట్లా అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఒక డాక్టరు ఇతరులకు ట్రీట్మెంట్ చేస్తాడు, ఒక సద్గురువు ఇతరులకి సాధనలు, అతను తపస్సు చేసి ఉండాలి గురువు. అందుకనే హిమాలయాల్లో తపస్సు చేసినాము, ఇక్కడ కూడా ఆకులలం తింటూ తపస్సు చేస్తున్నాము. కనుక ఎంతో కాలము తపస్సు చేసి స్వయం అనుభవం పొంది పలుకుతున్న మాటలు మా గురువులు చెప్పింది, ఈ ఉపనిషత్తులు చెప్పింది, మేము తపస్సు చేసి స్వయం అనుభవం పొందిన మాటలు. అన్నాహారాలు లేకుండా ఆకులు అలము తింటూ తపస్సు సంవత్సరాల కొద్ది జీవితాంతము మౌనాలు పాటించి తపస్సు చేసి పలుకుతున్న మాటలు ఇవి. కనుక ఇవన్నీ మా అనుభవాన్ని అంతా మీకు పంచడానికే పుస్తక రూపంలో రాసినాము. అలాగే ఉచితంగా శిక్షణలు కూడా ఇస్తున్నాము. ఋషులలో స్వార్థం ఉండదు. ఎన్లైట్మెంట్ పొందితే ఇంకా దోచుకుంటున్నాడు భక్తి పేరు మీద, ధ్యానం పేరు మీద అంటే ఎన్లైట్మెంట్ పర్సన్ కాదు, అతను మోసగాడు అని అర్థం. నిస్వార్థంగా అందిస్తున్నాడు అంటే ఎన్లైట్మెంట్ పర్సన్. పంచదార చేదుగా ఉండదు, ఋషిలో స్వార్థం ఉండదు. కనుక ఆ విధంగా మీకు అందరికీ ఉచితంగా క్రియాయోగ ధ్యాన తరగతులు ఉంటాయి. ప్రతి వీడియో కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, అది ఫోన్ చేసి ప్రతి పౌర్ణమి రోజు రండి. మిగతాప్పుడు మేము తపస్సులో ఉంటాము, వచ్చి నేర్చుకోండి, మీ జన్మ ధన్యం చేసుకోండి. ఇట్లా ఈ ఉపనిషత్తుల వలన మన సందేహాలన్నీ తొలుగుతాయి. ఋషులను నమ్మండి, శాస్త్రాలను నమ్మండి. అట్లా ఈ శిక్షణ తీసుకొని ప్రతి ఒక్కరు తరించాలి. ప్రతి ఒక్కరు కూడా ఋషులుగా మారిపోవాలి. ఒక ఋషిని అనుసరిస్తేనే ఋషిగా మారిపోతారు. ఈ దొంగలని మోసగాళ్ళని అనుసరిస్తే మోసగాళ్ళుగా మారిపోతారు. కనుక ఋషులను అనుసరించండి, ఋషుల ప్రకారం సాధన చేసి తరించండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం